సంబంధించి మనం ప్రస్తుతం చర్చలోకి వెళ్దాం. మనతో పాటు ఉన్నారు రావు గారు. ముందుగా రైల్వే బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. ఒక కొత్త సాంప్రదాయానికి తెరతీశారు అరుణ్ జైట్లీ. గత బ్రిటిష్ కాలం నాటి వస్తున్న 90 ఏళ్లకు పైగా ఉన్న సాంప్రదాయాన్ని ఇవాళ సాధారణ బడ్జెట్ లో కలిపేశారు. దానికి కారణాలు ఏంటంటే 15 నుంచి 16% దానికి మళ్ళీ విడిగా బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముంది అని. సో దానివల్ల ముందు ప్రయోజనాలు ఉంటాయా, నష్టాలు ఉంటాయా? ఇవాళ దాన్ని కేవలం ఒక శాఖగా చేసి ఒక 10 నిమిషాల కన్నా ఎక్కువ టైం కేటాయించలేని పరిస్థితిని ఎట్లా చూడాలి? ఇప్పుడు రైల్వే బడ్జెట్ ప్రాధాన్యం 92 ఏళ్ల కింద మొత్తం జనరల్ బడ్జెట్తో పోల్చినప్పుడు 105% అంటే జనరల్ రెవెన్యూస్ కన్నా రైల్వే రెవెన్యూ ఇప్పుడు అది 10% వచ్చింది. 10% దానంతలో అది రాలేదు. దాని అనేక ఆర్థిక కారణాల వల్ల, రాజకీయ కారణాల వల్ల, అనేక విధాన నిర్ణయాల వల్ల అది జరిగింది. జరగాల్సింది కూడా కొంత 10%కే వచ్చింది. ఇంకా అయితే 10% అయినా 15% అయినా రైల్వే చాలా ప్రధానమైనటువంటి మౌలిక రంగం అది. దేశంలో ఉన్నటువంటి అనేక సంఖ్యలో ఉన్న పేదలకి ఉండేటువంటి ఒక ట్రాన్స్పోర్ట్, అట్లాగే వస్తు రవాణాకు కూడా అది ఉపయోగపడాల్సినటువంటి సంస్థ. అంతకు ముందు ఇక్కడ సిఐ ప్రతినిధులు మాట్లాడిన విషయం అండి, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి. మనం విన్నది మహిళా శక్తి కేంద్రాలకు సంబంధించి దాదాపు 500 కోట్లు అలొకేషన్ కన్నా మించి ఇంకేమన్నా ప్రత్యేకంగా చెప్పిన సందర్భం ఏమన్నా ఉందా? లేకపోతే నెక్స్ట్ బడ్జెట్ లో దాని డీటెయిల్డ్ గా వచ్చే అవకాశం ఉంటుందా రిపోర్ట్ లో? దీనికంటే ముందు అసలు ఈ స్వరూపాన్ని మనం మాట్లాడుకుంటే అక్కడికి మనకు తెలుస్తుంది. మన ముందు రైల్వేల గురించి మాట్లాడుకున్నాం. రైల్వేలు ప్రాధాన్యత మనం ప్రత్యేకించి ఇక్కడ చెప్పాల్సిన పని లేదు. 13 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 15-16 లక్షలు ఉండేవాళ్ళు, తగ్గిపోయింది రీఫార్మ్స్ ప్రాసెస్ లో. దాని తర్వాత మనం 100 కోట్ల సరుకు రవాణా చేస్తున్నాం. 12,000 ట్రైన్లు మనకున్నాయి. 2.5 కోట్ల ప్రజలు తిరుగుతున్నారు. అంటే ఇంత ప్రధానమైందని చెప్పడానికి నేను చెప్తున్నాను ప్రజలు. ఇట్లాంటి రైల్వే బడ్జెట్ ఒక ప్రత్యేకమైన బడ్జెట్ గా ఉండకుండా దీంట్లో విలీనం చేయడం పైన కొంత మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది మనకు. ఎందుకు అంటే ఏ రాష్ట్రానికి, ఏ ప్రాంతానికి, గ్రామీణ ప్రాంతాల్లో మనము రైలు లైన్లు వేయడము వగైరా ఉండడము, వాటికి సంబంధించినటువంటి డిమాండ్స్, విమర్శ ఇదంతా వచ్చే వీలుండేది మనకు. ఇప్పుడు ఏమైంది, మనకు ఈ బడ్జెట్లో విలీనం చేసిన కారణంగా దాని మీద స్పష్టత కోల్పోయింది. పెద్దగా చర్చకు కూడా అవకాశం లేకుండా పోయింది. అంటే ఏ మేరకు మీరు కేటాయించారు, ఏ దానికి ఎక్కడ అనేది మనకు తెలియకుండా పోయింది. అయినా కూడా స్వరూపం మాత్రం, దాని స్వభావం మటుకు చెప్పినట్టే ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు రైల్వే ఫేర్స్ పెంచలేదని చెప్తున్నారు నిజమే, కానీ అంటే పెంచలేదు ఏం చెప్పడం లేదు. కాంపిటేటివ్నెస్ మాకు ప్రాధాన్యత ఉంటుంది అన్నారు. కాంపిటేటివ్నెస్ అంటే పోటీకి తట్టుకోవాలంటే కాస్ట్ ప్లస్ బేస్డ్ సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకుంటూనే ఆ మాట అన్నారు. సోషల్ రిక్వైర్మెంట్స్ చూస్తూ మేము కాస్ట్ ప్లస్ అంటే దాని మీద అయ్యేటువంటి వ్యయం ఎంత చూసి రైల్వే నష్టాలు లేకుండా ఉండేటట్టుగా మేము టారిఫ్స్ నిర్ణయించబోతున్నాం అనేటువంటి ఒక సందేశం మనకి ఇక్కడ కనిపించింది. సో అంటే రిపోర్ట్స్ చెప్తున్నట్టు కొన్ని ప్రయోజనాలు కూడా ఉండకుండా పోతాయి అంటారా? ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ పాలసీలో ఒక యాక్యురూపత, ఒక లీనియారిటీ వచ్చే అవకాశం కానివ్వండి, కొత్త రైలుకు ప్రాజెక్టులకు లబ్ధి చేకూరేందని నీతి ఆయోగ్ చెప్తోంది. అది ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందో చూడాలి. తర్వాత రాజకీయ ఒత్తిళ్లు, విడిగా బడ్జెట్లప్పుడు ప్రాంతాల వారీగా ఎవరు మంత్రిగా ఉంటే వాళ్ళ ప్రాంతాలకు ఎలకేషన్స్ ఇలాంటి తగ్గే అవకాశం ఉంటుందని, ఏమైనా లోటు భారం ఉంటే అది కేంద్ర ఆర్థిక శాఖకు మళ్ళీ అవకాశం ఉంటుంది. ఇట్లాంటి కొన్ని వివరాలు తెలియని పరిస్థితి వచ్చింది. ఏ రకంగా మేము వెళ్తున్నామని చెప్తున్నారు. ప్రైవేట్ ప్రభుత్వ పార్టిసిపేషన్, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ద్వారా అనేది. తర్వాత టారిఫ్ ని మేము కాస్ట్ ప్లస్ అంటున్నారు. అంటే ఏమిటంటే రైల్వేలో చవకగా మనకు సర్వీసెస్ వస్తాయి. రైల్వే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజన్ ఫర్ గ్రోత్ అనేది మనం రైల్వేకి ఇస్తున్నటువంటి కన్సెషన్. అట్లా పైకి మనం కన్సెషన్ ఇచ్చినట్టు చెప్పినప్పటికీ జనరల్ బడ్జెట్ కి రైల్వే నుంచి వనరులు వస్తున్నాయి మనకు. అయితే ఇప్పుడు ఆ విషయాలన్నీ ఏం తెలియని విధానంగా రైల్వే రావడం వల్ల మనకు ఇబ్బంది అయింది. అట్లాగే మన జనరల్ బడ్జెట్ విషయానికి వచ్చినప్పటికి కూడా ఆ డీటెయిల్స్ అన్ని ఎక్కడ లేవు. సో మనతో శ్రీనివాస్ ద్రోణరాజు గారు జాయిన్ అయ్యారు, సిఓఓ విసాఫ్ట్ నుంచి. ఓవరాల్ గా మీ ఇంప్రెషన్ ఏంటండి? కార్పొరేట్ సెక్టార్ కి ప్రోత్సాహకరంగా ఉందా, నిరుత్సాహకరంగా ఉందా? ప్రధానమంత్రి చెప్పినట్టు అన్ని రంగాలను మిళితం చేసుకుంటూ అభివృద్ధి పదంలో దూసుకెళ్లేలా ఉందా? ఇది కార్పొరేట్ రంగానికంటే ఒక రకంగా కాంపిటేటివ్ ఎడ్జ్ని ఇస్తుందండి. ఎందుకంటే కార్పొరేట్ ట్యాక్స్ అనేది కంపల్సరీగా మనం రిడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి
ఫైనాన్స్ మినిస్టర్ 2015లో అనౌన్స్ చేసిన తీసి పక్కన పెట్టండి, 30 నుంచి 25% తీసుకొస్తాం ప్రోగ్రెసివ్ గా అన్నది తీసి పక్కన పెట్టినట్లయితే యుఎస్ లో ఆల్రెడీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ 15% చేస్తామని వాళ్ళు ప్రామిస్ చేశారు. చేస్తే మనది 30% ఉండి లేదా మనది 25% ఉండి 29% కరెంట్లీ ఉంది, వాళ్ళది 15% ఉన్నట్టయితే మీకు ఇటు డైరెక్షన్ లో వచ్చే ఫండ్స్ మీకు అటు డైవర్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఎస్పెషల్లీ మనం భారీగా అమెరికా మీద డిపెండ్ అయి ఉన్నాం, వెదర్ ఫండ్స్ కానివ్వండి ఎంప్లాయ్మెంట్ కానివ్వండి. సో మనకి అక్కడ ఏమాత్రం మార్పులు జరిగినా సరే మన ఎకానమీ మీద చాలా మేజర్ ఇంపాక్ట్ పడుతుంది. సో 90% ఆఫ్ ది కంపెనీస్, స్మాలర్ కంపెనీస్ అన్నింటినీ మీరు దీంట్లోకి 25%కి తీసుకురావడం అనేది ఇట్స్ మేజర్ స్టెప్ అండి. సో ఆ రకంగా కార్పొరేట్ రంగానికి డెఫినెట్గా మీకు అడ్వాంటేజ్ అయ్యింది. తర్వాత ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ డెవలప్మెంట్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తుందో గవర్నమెంట్, డెఫినెట్గా ఇట్ విల్ హ్యావ్ ఏ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. ఆ కాంపౌండింగ్ ఎఫెక్ట్ మీకు డెఫినెట్గా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద పడుతుంది. మీకు ఎదురు సిమెంట్ అవనివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ అవనివ్వండి, డీజిల్ అవనివ్వండి, మరొకటి ఇదంతా కూడా. అగ్రికల్చర్కి చాలా ఇంప్రూవ్మెంట్ చూపించారండి. 24% అడిషనల్ అలొకేషన్ టు ది అగ్రికల్చర్. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ మీకు డిజిటైజేషన్ కి సపోర్ట్ చేసే మీకు బ్రాడ్బ్యాండ్ అక్కడ తీసుకెళ్ళడం, హాట్స్పాట్స్ మీకు రూరల్ ఏరియాస్ లో మీకు అవైలబుల్ గా చేయడం ఒకటి. డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా పీజీ సీట్స్, మెడికల్ సీట్స్ ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నారు. అంటే వాటి యొక్క కెపాసిటీ బాగా పెరుగుతుందండి. పేషెంట్స్ ని ట్రీట్ చేసే కెపాసిటీ చాలా విపరీతంగా పెరుగుతుంది. సో మీకు ఈ డెత్స్ కానీ ఏమైనా సరే మీకు ఇప్పుడు ప్రస్తుతం డిస్ట్రిక్ట్ లెవెల్ హాస్పిటల్ కానీ వచ్చినట్లయితే సాధ్యం వరకు వాళ్ళు ఇనిషియల్ లెవెల్లో వాళ్ళు మిటిగేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇన్ ద రూరల్ ఏరియాస్ ఆల్సో ఈజ్ లైక్లీ టు గో అప్. ఉద్యోగస్తుల రంగానికి వస్తే మాత్రం ఇది డెఫినెట్లీ డిసప్పాయింటింగ్ బడ్జెట్ అండి. డిజిటైజేషన్ ని చాలా ఫేవరబుల్ గా చేశారు, ఆటోమేషన్ ని చాలా స్ట్రాంగ్ గా ఫేవరబుల్ చేశారు. ఎందుకంటే 1900 కోట్లు ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్, ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ 9.5 crores to 12 crores ఫార్మర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి బ్యాంకింగ్ ఓన్లీ విత్ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ. ఎందుకంటే ఒక ఫార్మర్ కి బ్యాంక్ అనేది ఎప్పుడు గుర్తొస్తుందంటే లోన్ కావాల్సి వచ్చినప్పుడే గుర్తొస్తుంది. సాధ్యమైనంత వరకు ఆ అవకాశం అంతా కూడా వాళ్ళు ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ నుంచి తీసుకుంటున్నారు. చాలా మటుకు అవి కోర్ బ్యాంకింగ్ లోకి రాలేదండి. 99% ఆఫ్ ది ప్యాక్స్ ఏవైతే ఉన్నాయో కోర్ బ్యాంకింగ్ లోకి రాలేదు. ఒకటి అడ్వాంటేజ్ ఏమైతుందంటే మీ కోర్ బ్యాంకింగ్ లోకి తీసుకొచ్చినందువల్ల దగ్గర ఈ 10 కోట్ల మంది ఎంతమంది ఉన్నారో ఫార్మర్స్ వాళ్ళందరికీ కూడా కార్డ్ ఇష్యూ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లోకి వస్తారు. పొలిటికల్ ఫండింగ్ అన్నది ట్రాన్స్పరెన్సీ తీసుకురావడం అనేది చాలా మేజర్ స్టెప్. మీరు 20,000 నుంచి 2,000 కి తీసుకొచ్చి 2,000 అండ్ అబోవ్ అయినట్లయితే మీరు డిజిటల్ పేమెంట్స్ చేయడం ఒకటి, ఆర్బీఐ బాండ్స్ ఒకటి ఇష్యూ చేయడం ఒకటి, ఈ రెండు కూడా చాలా చాలా ప్రాధాన్యత సంతరించుకునే విషయాలండి ఈ రెండు కూడా. సో మీరు చూసినట్లయితే అగ్రికల్చర్ సెక్టర్ చాలా సబ్స్టాన్షియల్ గా ఇంప్రూవ్ అవుతుంది. చైల్డ్ అండ్ విమెన్ వెల్ఫేర్ కి మంచి అలొకేషన్ జరిగింది. ఎస్సీ ఎస్టీ అండ్ మైనారిటీస్ కి కూడా సాలిడ్ అలొకేషన్ జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ గోయింగ్ టు బి గివెన్ ఏ వండర్ఫుల్ అప్లిఫ్ట్. డిజిటైజేషన్ ని చాలా సపోర్ట్ చేస్తుంది, ఆటోమేషన్ సపోర్ట్ చేస్తుంది. ఒక్క నిరుత్సాహం జరిగింది మాత్రం ఓన్లీ ఉద్యోగస్తులకు సంబంధించినంత మటుకు మాత్రం నిరుత్సాహం. సో ఓవరాల్ గా అంటే 70 to 80% బానే ఉంది అని చెప్తారా? టు దట్ ఎక్స్టెంట్ ఐ థింక్ ఐ కెన్ సే దట్. చిన్న బ్రేక్ తీసుకున్నాం, బ్రేక్ తర్వాత చర్చ కొనసాగుతుంది. బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్ ఆన్ బడ్జెట్. ప్రధానమంత్రి అన్ని రంగాలను సమ్మిళితం చేస్తూ అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్లే మార్గదర్శిలాగా బడ్జెట్ ఉందని అభినందించారు. ఏ రంగాన్ని వదిలిపెట్టలేదు, ముఖ్యంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలాగా, అలాగే మహిళల శక్తి సామర్థ్యాలకు సంబంధించి మరింత ముందుకెళ్లేలాగా బడ్జెట్ ఉంది అని. కానీ రాహుల్ గాంధీ రైతులకు, పేదవారికి, యువతల విషయంలో విజన్ మిస్ అయింది గవర్నమెంట్ అని చెప్పారు. సరే, పొలిటికల్ ఫండింగ్ విషయంలో తీసుకుంటున్న సంస్కరణలు స్వాగతిస్తా ఉన్నారు. ఉద్యోగ కల్పన విషయంలో ప్రభుత్వం నిజంగానే సిగ్గుపడాలని ఒక సీరియస్ కామెంట్ చేశారు లక్ష్మీనారాయణ గారు. ప్రధానమంత్రి గారు చెప్పిన దానికి రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ కి సరే ప్రతిపక్షంగా వ్యతిరేకిస్తారు, కానీ కొంత వాస్తవం ఉందా లేదా రాహుల్ గాంధీ గారి కామెంట్స్ లో? రాహుల్ గాంధీ గారికి ముందు సమగ్రమైనటువంటి ఈ దేశం యొక్క వ్యవసాయ విధానం మీద కానీ, లేకుంటే రైతుల పరిస్థితుల మీద కానీ, ఈ దేశ వ్యవస్థ మీద సమగ్రమైన అవగాహన అవసరమవుతుంది అనేటువంటిది నా అభిప్రాయం. స్పష్టంగా ఇవాళ బడ్జెట్లో రైతుల కోసం 40,000 కోట్లు అంటే కార్పస్ ఫండ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నామ్ను ఏదైతే 255 మార్కెట్ల నుంచి 585 మార్కెట్లకు పెంచడం జరిగింది రైతుకు గిట్టుబాటు ధర కోసం. అదే రకంగా రైతులకు ఉన్నటువంటి ఫసల్ బీమా యోజనకు సంబంధించినటువంటి దాని మీద గతంలో కేటాయించినటువంటి బడ్జెట్ కు ఇవాళ 41% జోడించడం జరిగింది. ఆ రకంగా రైతులను ఏదైతే ఇంకా ఈ భూసార పరీక్షలకు సంబంధించినటువంటి దాని మీద ఇంకా మరింత స్ట్రెస్ చేయడానికి నిర్ణయించడం జరిగింది. ఆ రకంగా ప్రాధాన్యత రంగంలో రైతులను ప్రాధాన్యత రంగానికి జోడించడం జరిగింది. గ్రామీణ ప్రాంతానికి ప్రధానంగా వ్యవసాయానికి సంబంధించింది సపరేట్ వస్తుంది. గ్రామీణ మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటిది 187,000 కోట్లు.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు 3,63,000 కోట్లు కేటాయించారు. అదే ఆ రకంగా వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మళ్ళీ డైరీ మీద ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ అనేటువంటిది చేస్తా ఉన్నారు. దాంట్లో రెండో భిన్నమైన అభిప్రాయం లేదు. మరి ఆ రకంగా రైతు యొక్క ఆదాయాన్ని 5 ఏళ్లలో రెట్టింపు చేయడానికి నడుం కట్టినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మరి అదే రకంగా ఇవాళ ఏదైతే రైతులకు యువకులకు సంబంధించి ఉపాధి అవకాశాల విషయంలో 60 కేంద్రాల్లో ఇప్పటికీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ నడుస్తూ ఉంటే ఇప్పుడు 600 కేంద్రాలకు విస్తృతపరిచారు. అంటే నైపుణ్యాన్ని జోడించి ఉపాధి అవకాశాలను పురికిపుచ్చుకునే విధంగా యువతను తీర్చిదిద్దే దానికోసం నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే 64,000 కోట్లు రోడ్ల కోసం కేటాయించడం జరిగింది. గతంలో 57,000 కోట్లు కేటాయిస్తే ఇవాళ ఉపాధి హామీకి సంబంధించినటువంటి నిధుల విషయంలో గతంలో 38,500 కోట్లు ఉంటే ఈసారి 48,000కు పెంచడం జరిగింది. 9,500 కోట్ల బడ్జెట్ ఈసారి పెంచడం జరిగింది. మహిళల విషయంలో గర్భిణీ స్త్రీలకు మొన్న ప్రధానమంత్రి గారు ప్రకటించింది ఇవాళ చట్టబద్ధత ఇవాళ బడ్జెట్ లో దానికి స్పష్టమైనటువంటి నిధుల కేటాయింపు విషయం కానీ ఆ యొక్క స్కీమ్ ను ప్రస్తావించడం కూడా జరిగింది. అదే రకంగా ట్రైన్లకు సంబంధించిన విషయానికి వస్తే ఏదైతే అంటే ఆరోగ్య రంగానికి వస్తే ఇవాళ అంటే అత్యున్నతమైనటువంటి అధునాతనమైనటువంటి వైద్య సౌకర్యాల కోసం మరి ప్రతి రాష్ట్రానికి ఒక ఐఐఎం స్థాపించాలనేటువంటి లక్ష్యంలో భాగంగా జార్ఖండ్ లో ఒకటి, గుజరాత్ లో ఒకటి ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను ఆల్ ఇండియా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను రెండింటిని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. 1,00,000 ప్రాథమిక వైద్య కేంద్రాలను పరిపుష్టం చేయడానికి నిర్ణయం జరిగింది. అదే రకంగా ఏరియా ఆసుపత్రులను కానీ జిల్లా ఆసుపత్రులను కానీ పరిపుష్టం చేయడానికి కోసం వైద్య సౌకర్యాలను మెరుగుపరిచేటువంటి దానికోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా రైళ్ల విషయానికి వస్తే ఇవాళ రైళ్లకు సంబంధించి 1,31,000 బడ్జెట్ రైల్ బడ్జెట్ అయితే దాదాపు 55,000 కోట్లు బడ్జెట్ ని ఎలకేషన్ చేసి 1,00,000 కోట్లు భద్రతా ప్రమాణాలు పెంచడం కోసం నిర్ణయం తీసుకున్నారు. అదే రకంగా ఇవాళ బ్రాడ్ గేజ్ కు సంబంధించినటువంటి ప్రతి లైన్ దగ్గర కూడా ఈ సంవత్సరంలో పూర్తి స్థాయిలో గేట్లు అనేటువంటి ఇచ్చి ప్రమాదాల రహితంగా తీర్చిదిద్దడం కోసం నడుం కట్టడం జరిగింది. అదే రకంగా ఏదైతే బయో టాయిలెట్ సౌకర్యాన్ని అంటే 2019 నాటికి ప్రతి ఒక్క కోచ్ కూడా ఈ సౌకర్యాన్ని కల్పించి రైల్వే ప్రయాణం సౌకర్యవంతంగా చేయడానికి కోసం నిర్ణయం తీసుకున్నారు. అదే రకంగా ఆన్లైన్ లో టికెట్ ఏదైతే తీసుకుంటారో దానికి సర్వీస్ ఛార్జ్ మినహాయించారు, ఎంకరేజ్మెంట్ చేసిండ్రు. ఈ రకమైనటువంటి విధానాన్ని తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా అనేక రంగాల విషయంలో ఇవాళ ట్యాక్స్ విషయానికి వస్తే ఏదైతే 2.5 లక్షల నుంచి అంటే 3 లక్షల వరకు 3 లక్షలకు మినహాయింపు పెంచడం జరిగింది. ఆ తర్వాత 5 లక్షల వరకు దాన్ని అప్ టు 5% కు రెడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత అన్ని కేటగిరీల్లో కూడా 12,500 ట్యాక్స్ రెడ్యూస్ అవుతా ఉన్నది. అన్ని కేటగిరీలో కూడా ఉన్న యథావిధిగా ఉన్న దాంట్లో 12,500 రెడ్యూస్ అవుతా ఉన్నది. ఉపాధి అవకాశాలు పెంచే దిశలో ఏదైతే ఇవాళ ముద్రా బ్యాంక్ యోజనకు సంబంధించి గతంలో 1,22,000 కోట్లు కేటాయిస్తే దాన్ని రెట్టింపు చేసినారు. గతంలో 5,60,00,000 మందికి అది ఉపయోగపడ్డది. ఇవాళ 2,44,000 కోట్లకు ఈ నిధిని పెంచడం జరిగింది. ఈ రకంగా ప్రధానమంత్రి నాన్ బ్యాంకింగ్ సెక్టర్ కు బ్యాంకింగ్ ను అందించడం కోసం ఎవరైతే బయట ప్రైవేట్ రుణాలు తీసుకొని అప్పుల బాధపడి అప్పుల ఊబిలో కూరుకుపోయి జీవితాలు నాశనం చేసుకునేటువంటి పరిస్థితిని నివారించడం కోసం స్వల్ప వడ్డీకి బ్యాంకుల ద్వారా రుణాలు ప్రభుత్వం పూచీకత్తుగా ఉండి ఎటువంటి కొలెటరల్ సెక్యూరిటీ లేకుండా వారి యొక్క నైపుణ్యం వారి యొక్క సర్టిఫికెట్లు వీటినే పెట్టుబడిగా అక్కడ రుణాలు ఇవ్వడానికి 2,44,000 కోట్లు రుణాలు ఇవ్వడానికి నిర్ణయం దీంట్లో ప్రకటించడం జరిగింది. అదే రకంగా మైక్రో ఇరిగేషన్ కు 5,000 కోట్లు కేటాయించడం జరిగింది. అదే రకంగా 1,00,000 ఇళ్లను నిర్మించడానికి నిర్ణయించడం జరిగింది. ఇంకా సెక్టర్స్ వారీగా మాట్లాడదాం రావు గారు. అంటే ఓవరాల్ గా ఇందాక మనం రైల్వే బడ్జెట్ గురించి మాట్లాడుకున్నాం. సాధారణ బడ్జెట్ లో అంచనాలకు తగ్గట్టుగా ఉందా, లేకపోతే కొంత అంకెల
విషయంలో ఏమన్నా క్లారిటీ లోపించిందా? దురదృష్టవశాత్తు సామాన్యుడికి బడ్జెట్ అంటేనే అంత చాలా స్పష్టత ఉండని విధంగా ఉంటుంది. దాంట్లో ఉండే ఎసోటరిక్స్ వాళ్ళు వాడే పదాలు ఆర్థిక పరిభాష, ఆర్థిక నిపుణులుగా మాత్రమే పరిభాష అది ప్రజల జీవితాల పైన ప్రభావం చూసేదైనప్పుడు వారికి కూడా అర్థం కావాలి, ఆర్థిక నిపుణులకే కాదు. ఆ రకంగా ఉండడం. ఈసారి ఇంకా ఏముంది అంటే అసలే దాంట్లో అస్పష్టత ఉండేటువంటి బడ్జెట్ ని ఇంకా అస్పష్టతగా ఏ రంగానికి ఎంత కేటాయించండి అనేది ఈ అన్ని విషయాలు ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్ లో ఉండడానికి వీలైతే లేదు. కానీ ఎందుకంటే పెద్ద గ్రంథాలుగా దానికి అనుబంధాలు ఉండే వాటి వాస్తవమే. కానీ ఒక దాని దిశ ఏ రకంగా ఉందనేది చూపించడానికి మాత్రం ఈ సామాజిక రంగంకి ఎంత ఉంది, విద్యకి ఎంత, వైద్యానికి ఎంత, ఫలానా దానికి ఎంత అని చెప్పేటట్టుగా ఉండాలి. అక్కడ స్పష్టంగా కనిపించడం లేదు. అయితే ఎంత ప్రయత్నించారో లేదో కానీ ఆ ధోరణి మాత్రం మనకు చాలా స్పష్టంగా మాత్రం కనిపిస్తుందని మాత్రం మనం స్థూలంగానే కామెంట్ చేయగలం. ఎందుకంటే ఆ డెవిల్ ఈజ్ ఇన్ ది డీటెయిల్స్. ఆ డీటెయిల్స్ చూడకుండా మనం దేనిపైన ఎంత అని చెప్పడానికి లేదు. కానీ ఇక్కడ మనం చెప్పొచ్చు. అయితే ఇక్కడ కొన్ని ఒత్తిళ్లకు లోబడి బడ్జెట్ రూపొందించడం జరిగింది. ఆ ఒత్తిళ్లు తర్వాత కొన్ని కంపల్షన్స్ ఉన్నాయి. ఆ కంపల్షన్స్ ఏంటి? రైల్వే బడ్జెట్ దీంట్లో కలుపుదామన్నారు. అది మంచిదా చెడ్డా అనే చర్చ కాదు ఇక్కడ. అది మరో చర్చ, అది మంచిది కాదు. అట్లాగే ప్రణాళికా సంఘాన్ని మనం నిర్మూలించడం జరిగింది. ప్రణాళికేతర అనేటువంటి అంశాలు అక్కడ పోయినాయి. ఓన్లీ క్యాపిటల్ రెవెన్యూ అనేది మనకు తర్వాత మనం డిమానిటైజేషన్ చేసిన తర్వాత మొత్తం ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపింది. అంటే డిమానిటైజేషన్ వల్ల ఈ దేశంలో ప్రభావం కాకుండా ఉన్నటువంటి వ్యక్తి లేరు. ఒకే ఒక దెబ్బతో ఉన్నది. అది ప్రభుత్వం కూడా కాదనడానికి వీల్లేదు. కాకపోతే దాని ప్రభావం తక్కువగా ఉందని నిన్న 0.5% అని 0.25% జీడిపి అని అంటే అది మ్యాన్ మేడ్ కదా. ఏ వర్షాలు రాకరో ఇంకో రకంగానో ఏదో కాకుండా ఇది ఒక మ్యాన్ మేడ్. మనమే ఒక ప్రధాని, ఒక ప్రభుత్వం, దాని ప్రయోజనాలు ఏముంటాయో ఏమో కానీ ఇది ఒక కాస్ట్ అని చెప్తున్నారు. కాస్ట్ అండ్ బెనిఫిట్లో ఆ కాస్ట్ 0.25% జీడిపి అంటే జీడిపి ఆ విధంగా తగ్గినప్పుడు ఈ జీడిపి ప్రధానమైనది. ఎందుకంటే మనం ఏది చెప్పినా జీడిపిలో భాగంగా అని మనం చెప్తాం. ఫిజికల్ డెఫిసిట్ తగ్గించాలి అంటే ఇక్కడ ఏంటి? బడ్జెట్ని మనం స్వరూపాన్ని చూద్దాం. మనం అసలు ఓవరాల్ బడ్జెటే గత 4-5 ఏళ్ళుగా మనం చూసినట్టయితే మొత్తం జీడిపిలో 14% ఉండి అది 13% వచ్చింది. ఇప్పుడు జీడిపి తగ్గింది అంటే మళ్ళీ బడ్జెట్ తగ్గుతుంది. బడ్జెట్ తగ్గినప్పుడు ప్రభుత్వము వెచ్చించాల్సినటువంటి వెసులుబాటు తగ్గుతోంది. ఎందుకంటే ప్రభుత్వం తప్పనిసరిగా చేసేటువంటి వ్యయాలు కొన్ని ఉంటాయి. జీతభత్యాలు, రెవెన్యూ ఎక్స్పెండిచర్ వగైరా ఉంటాయి. అవి కాక మిగతా సామాజిక రంగం పైన అది ఎంతో పెట్టుబడి పెట్టాలనే దానికి పరిమితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు మనకు పరిమితులు ఏర్పడడం కారణంగా ప్రభుత్వం కాకుండా ప్రైవేట్ రంగానికి వదిలేయాల్సినటువంటి పరిస్థితి. అందుకే ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించే దిశగా ఇటు రైల్వే బడ్జెట్ కానీ ఈ బడ్జెట్ కానీ మనకు కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా మనకు వ్యవసాయం ప్రధానం, రైతు ప్రాముఖ్యత ఉంది మనకు. అయితే రైతులకు ఏం చేశారు అంటే ఇన్ని లక్షలు కోట్లు అని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ చేసినట్టు చెప్తున్నటువంటి అంశంలో మనం ఒకటి చూసినట్టయితే స్పష్టంగా అర్థమయ్యేది. ఇక్కడ ఒక్క చిన్న విషయం, ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంకులో తీసుకున్నటువంటి రుణాలపైన వడ్డీ మాఫియా అన్నారు. అంటే రైతులకు 10 లక్షల కోట్లు అంటే అది చిన్నకారు రైతులు 90% ఉంటే వాళ్ళకి అందడం లేదు. అయితే కోఆపరేటివ్ బ్యాంకుల నుంచి ఒక విషయం ఇక్కడ ప్రస్తావించుకోవాలి. గత బడ్జెట్ లో 9 లక్షల కోట్లు కేటాయిస్తే 7.5 లక్షల కోట్లే ఇవ్వగలిగారు రుణాలు. 9 లక్షల కోట్ల కేటాయింపులకి 7.5 లక్షల కోట్లు ఇవ్వగలిగారు. ఇప్పుడు 1 లక్ష కోట్లు పెరిగాయి. కానీ వితరణ ఎంత వరకు వెళ్తుంది అనేది పాయింట్. వితరణ ఎంత వెళ్తుంది, ఎవరికి వెళ్తుంది అనేది. 90% ఉన్నటువంటి చిన్నకారు రైతులకు అందుతుందా, వాళ్ళకి అందడం లేదు అని అనేక కమిటీలు ప్రభుత్వం నియమించినవి చెప్తున్నాయి. తర్వాత ఇక్కడ మనం ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోనేది, మీరు రుణాలపైన వడ్డీలపైన రాయితీలు ఇస్తున్నారు సంస్థాగత పరపతి చిన్నకారు రైతులకు, అంటే అధిక సంఖ్యాకులైనటువంటి చిన్నకారు రైతులకు. అంటే వ్యవసాయదారులు అంటే ఎవరు అంటే చిన్నకారు రైతులు. ఎందుకంటే 90% మంది వాళ్లే కదండి. వాళ్ళకి ఈ కోఆపరేటివ్ బ్యాంకుల నుంచి అందుతున్నటువంటి అసలు బ్యాంకుల నుంచి రుణాలు అందవు. దాంట్లో కోఆపరేటివ్ సెక్టర్ నుంచి ఎంత అందుతున్నాయి? 10-15%. మిగతా ఎక్కడి నుంచి వస్తున్నాయి? 10% ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల నుంచి, మిగతా 75% మనకు వాణిజ్య బ్యాంకుల నుంచి వస్తున్నాయి. అయితే ఈ వాణిజ్య బ్యాంకులను, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను మినహాయించి ఓన్లీ కోఆపరేటివ్ బ్యాంకుల నుంచి వచ్చేటువంటి రుణాలపైన 60 రోజులకు మేము ఇస్తున్నాము అంటే మరి అసలే రుణాలే అందవు. సంస్థాగత పరపతి తక్కువ. దాంట్లో ఆ సంస్థల్లో కోఆపరేటివ్ బ్యాంకుల నుంచి వస్తున్నటువంటి పరపతి మరీ తక్కువ, 15%. ఆ 15% నుంచి వస్తున్న వాళ్ళకి ఆ పరిమిత సమయంలో ఇస్తున్నారు అంటే అది ఇస్తున్నట్టుగా మనకు ఇన్ని వివరాల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. మనకు కనిపిస్తుంది కానీ నిజంగా అక్కడ అందడం లేదు. ఈ 10 లక్షల కోట్లు అంటే తక్కువ కాదు మనకు.
వ్యవసాయము జీడిపికి ఇస్తున్నటువంటి దాంట్లో 50% సమానం, అది ఇంకా ఎక్కువే. అంటే వ్యవసాయం ఉత్పత్తి చేస్తున్న దాంట్లో 50% రుణాలుగా కనుక రైతులకు అందినట్టయితే ఇంకా రైతులకు సమస్య ఎక్కడ? అవి అందడం లేదు, ఆ అందాల్సినటువంటి రైతులకు అందడం లేదు, కౌలు రైతులకు అందడం లేదు. ఎవరు సేద్యం చేస్తే వారికి కదా అందాల్సింది, అది అందడం లేదని నేను ఊరికి ఏదో చెప్పడం అని కాదు, ఆ రిపోర్ట్ నివేదికలు మనకు తెలియజేస్తున్నాయి. కనుక దీనివల్ల అక్కడ కూడా అందడం లేదనేది. అయితే ఇక్కడ ఈ క్యాష్లెస్ సొసైటీ ఉండాలి, దిశగా వెళ్ళాలన్నారు. అది మరి అనుచరణీయమా లేదా నడిపించే ప్రోత్సాహాలు లేని దానికి నిరుత్సాహాలు. చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ద స్పెషల్ డిస్కషన్. మనతో పాటు రాకేష్ రెడ్డి జాయిన్ అయ్యారు, బీజేపీ నేత, ఫైనాన్స్ రంగ నిపుణులు. రాకేష్ గారు, ఒకటంటే హౌసింగ్ విషయానికి వచ్చేటప్పటికి, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వచ్చేటప్పటికి ఎక్కువ మార్కులే పొందగలిగారు. అయితే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్టు లేకపోతే ఒకసారి వాస్తవ రూపం చూసుకుంటే ఉపాధి ఉద్యోగ కల్పన విషయంలో కొంత వెనకబడ్డారు. గతంతో ఎలకేట్ చేసినప్పుడు దాన్ని రీచ్ అవ్వడం కానీ, లేకపోతే ఈసారి ఎలకేషన్స్ లో కానీ. అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ సంబంధించి కూడా పెద్దగా గొప్ప స్థాయిలో అనుకున్నట్టు ఏం కనిపించట్లేదని నా ఫీలింగ్. వాట్ యూ కెన్ సే? ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి గతంలో ఏ ప్రభుత్వం అలొకేట్ చేయనంతగా ఈసారి 4 లక్షల కోట్లు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ వెరీ ఫైన్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారానే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. అంటే దట్ విల్ గివ్ ఏ బూస్ట్ టు ద ఎంప్లాయ్మెంట్ అండ్ టు ది ఎకానమీ. కాబట్టి ఎంప్లాయ్మెంట్కి ఒకటి స్కిల్ ఇండియాని బేస్ చేసుకుంది గవర్నమెంట్, రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ లో పబ్లిక్ స్పెండింగ్ ని బేస్ చేసుకుంది. సో ఆ రెండింటి పరంగా చూస్తే డెఫినెట్ గా ఫోకస్ ఉంది దాని మీద. ఇది కాకుండా ఏంటంటే ఎంఎస్ఎంఈ సెక్టర్ కి ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా 30% 25% తగ్గించడము, తర్వాత కార్పొరేట్ మీరు అనేది కార్పొరేట్, బట్ దే ఆర్ నాట్ హ్యాపీ అనుకుంటా కదా, వాళ్ళు ఏదో 18% వరకు ఏదో అడిగారు. బట్ దిస్ ఇస్ ఏ వెరీ గుడ్ రిఫార్మ్. అంటే ఇప్పుడు ఒకేసారి 30% 25% తగ్గించారు. మామూలు గతంలో మనం ఏం విన్నాం, 30% నుండి 25% తగ్గించడానికి ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళ సమయం తీసుకుంటామని చెప్పేసి ఒక ప్రణాళిక ప్రకటించారు గతంలో జైట్లీ గారు. బట్ ఈసారి ఏంటంటే ఎస్పెషల్లీ డిమానిటైజేషన్ తర్వాత కొంత రిలీఫ్ ఆశించారు ప్రజలు, ముఖ్యంగా చిన్న వ్యాపారస్తులందరూ కూడా కొంత రిలీఫ్ ఆశించారు అని. కాబట్టి ఆ మేరకు ఇమీడియట్ గా దాన్ని 25% తగ్గించడం జరిగింది. సో అక్కడ కూడా కొంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కి పెద్ద ఎత్తున ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తా ఉంది గవర్నమెంట్. మీరు చూస్తే ముద్రా బ్యాంక్ యొక్క అలొకేషన్ ఏదైతుందో దాన్ని డబుల్ చేశారు. అంటే లాస్ట్ టైము 1.2 lakh crores ఏదైతే అంటే క్రెడిట్ ఇస్తామన్నారో ఇచ్చారో దాన్ని ఈసారి డబుల్ చేశారు. విచ్ మీన్స్ దట్ ఎవరైతే ఎంతమంది అయితే లబ్ధి పొందారో గత సంవత్సరము ఈసారి అంతకంటే డబుల్ గా ఉంటారు. కాబట్టి ఎంప్లాయ్మెంట్ మీద ఒక ఫోకస్ ఉంది. ఉమెన్ ఎంపవర్మెంట్ విషయంలో, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ లో గతంలో 1,30,000, 1,20,000, 1,30,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఈసారి దాన్ని డబుల్ చేశారు. సో దాని మీద కూడా ఫోకస్ ఉంది. ఓవరాల్ గా ఏంటంటే ఈ బడ్జెట్ పేదలను, వ్యవసాయదారులను, తర్వాత ఉద్యోగస్తులను, అన్ని వర్గాల వాళ్ళని సంతృప్తిపరిచే విధంగా ఈ బడ్జెట్ రూపొందించారు. వాస్తవానికి డిమానిటైజేషన్ తర్వాత మనకు ఆదాయం తగ్గుతుంది. ఆదాయం తగ్గిన తర్వాత ఏ వర్గాన్ని సంతృప్తిపరుస్తారు అనే ఒక మీమాంస ఏర్పడ్డది. కానీ బడ్జెట్ చూస్తే అటు ఫిస్కల్ డెఫిసిట్ మెయింటైన్ చేస్తూనే, అంటే 3.5% ఉన్నటువంటి ఫిస్కల్ డెఫిసిట్ ని 3.2% తగ్గిస్తూనే మళ్ళీ అందరికీ సరైనటువంటి అలొకేషన్స్ చేస్తూ మళ్ళీ కొన్ని కొత్త ప్రోగ్రామ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నిజంగా ఒక మంచి ఎక్సైజ్ ద్వారానే ఇది సాధించారని నేను భావిస్తా ఉన్నాను. ఇది ఒక కొత్త పందాలో ఉంది ఈ బడ్జెట్. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఏ బడ్జెట్ కూడా క్లీన్ పాలిటిక్స్ గురించి మాట్లాడలేదు. మొట్టమొదటిసారి ఈ ప్రభుత్వము ఏదైతే నల్లధనం మీద యుద్ధాన్ని ప్రారంభించారో ఆ యుద్ధాన్ని కొనసాగించడానికి అనేకమైనటువంటి చర్యలు ఈ గవర్నమెంట్ ప్రకటించింది. అసలు ఎప్పుడైనా ఒక ఎలక్ట్రల్ ఫండింగ్ గురించి ఒక బాండ్ అనే శబ్దాన్ని విన్నామండి ఫర్ ది ఫస్ట్ టైం. అంటే మీరు ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ ని చూడండి. సో ఐ థింక్ విత్ దాట్ ఐ థింక్ యూ కెన్ రేట్ ద బడ్జెట్. రావు గారు, మీ ఎనాలిసిస్ దీని మీద, పొలిటికల్ ఫండింగ్ కి సంబంధించి దాన్ని రాహుల్ గాంధీ కూడా సంస్కరణని స్వాగతించారు. స్వాగతించక తప్పదు ఏ పొలిటికల్ పార్టీస్ అయినా. సో ఇది ఒక రెవల్యూషనరీ మూవ్ అనుకోవచ్చు. అది కనుక అమలు చేయడం సాధ్యమైతే కనుక, అమలు చేస్తే కనుక అది నిజంగా కూడా ఆలోచన మంచిదే. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఈ మౌలికాంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సంస్కరించకుండా పైపైన మనం ఏం చేసినప్పటికీ కూడా ఏదో ఒక్క పూటతో డిమానిటైజేషన్ వల్ల నల్లధనం బయటకు వస్తుంది అని అనుకుంటే ఆ నల్లధనాన్ని సృజించడానికి కావాల్సినటువంటి శక్తులు అవే ఇంటాక్ట్ అట్లాగే ఉంటూ అది సాధ్యం కాదు. అట్లాగే మీరు 2,000 దాటి ఇవ్వకూడదు అని అంటే అది అఫీషియల్ గా ఇచ్చేటువంటి క్యాష్ రూపేణ ఇచ్చేది, అఫీషియల్ గా ఇచ్చేది తెలిసేది. మిగతాది కూడా మీరు దాన్ని రికార్డ్ చేసి ఇవ్వాలి అని అంటున్నారు. అది బాగుంది.
రికార్డ్ చేయకుండా అండర్ ది టేబుల్ కానీ ఇతరత్రా కానీ ఇచ్చేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటికైతే ఇప్పుడు మనం కరప్షన్ ఏ రకంగా జరుగుతుంది, అది ఎంత మొత్తం ఉంది, కరప్షన్ లేదని మనం అనలేం, బ్లాక్ మనీ లేదని ఎవరు కూడా అనలేము. అయితే ఈ బ్లాక్ మనీ కానీ ఇట్లాంటి కరప్షన్ కానీ ఇట్లాంటి ప్రలోభాలు కానీ ఈ పార్టీలకు లేని రోజు కనుక వచ్చినప్పుడు దీనికి ప్రయోజనం ఉంటుందే తప్ప అదర్వైజ్ ఇప్పుడు అందరికీ అన్ని అని మనం అంటే ఎవరికి ఎంత ఏం చేసినాం అనేది ముఖ్యం. ఒక మెన్యూ కార్డు మాత్రం ఇచ్చేసి అది సప్లై అవ్వకుండా ఉన్నట్టయితే అవి అందినట్టుగా కాదు. మనకు ఫిజికల్ డెఫిసిట్ 3.2% మనం వరకు చేస్తున్నాము. జీడిపి తగ్గింది, జీడిపిలో 3.2% తగ్గింది అంటే మీ దగ్గర ఉండే వనరులు తగ్గాయి. ఆ ఉన్న వనరుల్ని అత్యవసరమైన వనరులు అందరికీ పంచుతూ పోగా మిగతా ఏ రకంగా మీరు ఇస్తూ ఉన్నారు అంటే ఆ పిండి కొద్ది రొట్టి అన్నట్టుగా మీరు దాన్ని తక్కువ చేస్తూ వస్తున్నటువంటివి అయినవి ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. అంటే ఏ సెక్టార్స్ ని పెద్దగా దృష్టి పెట్టకుండా వదిలేశారు అని మీకు అనిపించింది రావు గారు? అంటే ఒకటి పారిశ్రామిక అభివృద్ధి గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. సో ఆ దిశగా చూసుకుంటే కార్పొరేట్లకు మేలు చేసేదిగా ఉందా? నేను చూడదలుచుకున్నది విద్యా రంగానికి ఎంత అనేది, వైద్యానికి ఎంత అనేది. ఈ విద్యా వైద్య రంగాలు చాలా ప్రధానమైనటువంటివి. కాకపోతే కొన్ని వివరణలు ఇస్తూ 10 సంస్థలకు బదులు ఏదో ఒక సంస్థనే వీటి ఎగ్జామినేషన్స్ నిర్వహిస్తాయని చెప్పి అదొక సంస్కరణగా చెప్పడం జరిగింది. తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వాటి స్థాయిని కొంత పెంచడం లాంటిదే జరిగింది తప్ప మనకు ఎంత పెద్ద మొత్తంలో ఇదివరకు మనకు కొటారి కమిషన్ చెప్పినట్టు కానీ మరొక కమిషన్ చెప్పినట్టు కానీ విద్యారంగానికి వైద్య రంగానికి ఆయా కమిటీలు దానికి సంబంధించిన చెప్పినవి మనం 10, 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా ఆలోచిస్తున్నటువంటిది జీడిపిలో ఎంత ఉండాలి అనేది అది తగ్గుతూ ఉన్నట్టు మనకు సామాజిక రంగానికి కనిపిస్తుంది. మనకు ఈ 10-15 ఏళ్ల బడ్జెట్ కనుక చూస్తే ఇప్పుడు ఏమైనా పెరిగిందా, ఆ డైరెక్షన్ మారిందా అనేది లేదు. అయితే పెరిగి ఉండదు అనేదే మనకు స్థూలమైన అంశాలు చెప్తున్నాయి అన్నమాట. అంటే ఓవరాల్ గా బడ్జెట్ మౌలిక స్వరూపం మారుకుంటూ వెళుతోందా? లాస్ట్ ఇయర్ బడ్జెట్ అంతకు ముందు బడ్జెట్ ఒకవేళ మనం కంపేరింగ్ ఒక మాట ఇందాక ఆర్థిక మంత్రి జైట్లీ చెప్తూ ఏమన్నారంటే మేము చెప్పే మాటలు తక్కువ ఉంటాయి, చేతలు ఎక్కువగా ఉన్నాయి. ఆ చేతలు ఏ విషయంలో అన్నారు వారు? డిజిన్వెస్ట్మెంట్ చేస్తున్నటువంటి దిశగా అన్నారు. అంటే ఎంత మొత్తం మేము రియలైజ్ చేస్తున్నాము, మేము చెప్పిన దానికన్నా మీకు ఊరికే చెప్పడం లేదు, వాగడం లేదు, మీకు చూపిస్తున్నాం. అక్కడ ఆయన నిజంగా వాస్తవం చెప్పినట్టు నాకు అనిపిస్తుంది. అది వాస్తవమే. ఎందుకంటే డిజిన్వెస్ట్మెంట్ ను రాను రాను పెరుగుతోంది. ఇప్పుడు ఈ బడ్జెట్ లో చాలా స్పష్టంగా పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ విషయం చెప్తూ అక్కడ ఏమన్నారంటే వాటిని మేము లిస్టింగ్ చేస్తామని అన్నారు. లిస్టింగ్ చేసేటప్పుడు వారే చెప్తున్నారు ఆ సెబీ ఇతరత్రా ఉన్నటువంటి నిబంధనల ప్రకారం 74% హోల్డింగ్ ఎవరైతే లిస్ట్ చేస్తున్నారో వాళ్లకు అంతకు మించి ఉండడానికి లేదు, దానికి దిగువగా ఉండాలి. 100% పబ్లిక్ సెక్టర్ గా ఉన్నటువంటి కంపెనీని మనం లిస్టింగ్ చేస్తున్నాము అంటూనే మనం వెంటనే ఒక 24% మాత్రం దాన్ని డిజిన్వెస్ట్మెంట్ చేయబోతున్నామని. ఇక్కడ వనరుల లోపం మనకు ఉంది కనుక మనకు వనరులు కావాలి కాబట్టి ప్రైవేట్ భాగస్వామ్యాన్ని మనం చేద్దాము, మన ఉదారవాద వైపు మనం వెళ్ళి ఈ పెట్టుబడులకు ప్రోత్సహిద్దాము అనేటువంటి దిశగా ఈ బడ్జెట్ కానీ ఈ విధానాలు కానీ మనం అనుసరిస్తున్నటువంటివి ఆ అనుసరించే దిశగా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ అది చేయకుండా ఉన్నట్టయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి, రోడ్లు ఇంతగా వేయాలి, లేకపోతే మనం విమానయాన రంగాన్ని మనం అభివృద్ధి పరచాలి, రైళ్ళని చేయాలి, రైల్లో మనం బడ్జెట్ ఇవ్వడానికి లేదు అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కానీ ప్రైవేట్ దానివల్ల కానీ లేదా మనకున్న ఫండ్ సేకరించడానికి గాను ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని మనం అమ్మడం లాంటిది ఇది రకమైన పార్షియల్ ప్రైవేటైజేషన్ మనం ఆ రకంగా చేసేటట్టుగా చేస్తున్నామని చెప్తున్నారు. అది చెప్తున్నట్టుగానే చేస్తున్నారు. రాకేష్ గారు, పొద్దు నుంచి మనతో మాట్లాడిన కొంతమంది రైల్వే రంగ నిపుణులు అభిప్రాయపడింది ఏంటంటే ఇది కరెక్ట్ కాదు అని. రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ తో కలిపి ప్రవేశపెట్టడం ఒక దాదాపు 92 ఏళ్ల నుంచి జరుగుతున్న సంప్రదాయం. సో ఒకవేళ నిర్లక్ష్యానికి గురైతే లేకపోతే అనుకున్న లక్ష్యాలు అందుకోకపోతే ఆర్థిక శాఖ దానికి ఎంతవరకు బాధ్యత తీసుకుంటుంది? వాళ్ళ బడ్జెట్ లో 55,000 కోట్లు కేటాయించింది అనుకోండి దానికి. సో ఎంతవరకు రెస్పాన్సిబుల్? ఇప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందంటే చాలా ఆలోచించి అనేక మంది స్టేక్ హోల్డర్స్ని సంప్రదించి వాళ్ళతో చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి రైల్వేని ఏదో ఊరికే ఆషామాషిగా కలపలేదు. రైల్వే ఈరోజు విపరీతమైనటువంటి ప్రెషర్లో ఉంది. అంటే గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఏదైనా బాండ్స్ రూపంలో కానీ ఇంకా మిగతా రూపంలో అందించేటువంటి ఏదైతే రుణం కానీ ఇంకా మిగతా ఫెసిలిటీస్ కానీ వాటికి మళ్ళీ రీపే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే దాదాపు ఒక 10,000 కోట్ల బర్డెన్ ఈరోజు
రైల్వే మీద ఉంది. ఇమ్మీడియట్ గా ఈ బడ్జెట్ ను కనుక రైల్వే బడ్జెట్ ను కనుక ఫైనాన్స్ బడ్జెట్ తో కలిపితే ఇమ్మీడియట్ గా 10,000 crores బడ్జెట్ తగ్గేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఒకటి. రెండోది, రైల్వేస్ ఆర్ నో మోర్ ఆన్సరబుల్ టు ద పార్లమెంట్. అంతకుముందు రైల్వే బడ్జెట్ పెట్టినప్పుడు రైల్వే ఒక విభాగంగా పార్లమెంట్ కి ఆన్సరబుల్ గా ఉండేది. ఈ రోజు అవసరం లేదు. రైల్వే అనేది కంప్లీట్ గా ఆర్థిక శాఖ కిందకి వస్తుంది. అంటే రైల్వేలకు ఇప్పుడు స్వయం ప్రతిపత్తి లేదు, కోల్పోయింది అని చెప్పొచ్చు. ఆటోనామీ ఉంది, బట్ ఫైనాన్స్ విషయంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ మాత్రమే దాని యొక్క ఫైనాన్స్ ని పర్యవేక్షిస్తుంది. కాబట్టి ఏంటంటే రైల్వేస్ ఇంతకుముందు ఏముండే, రైల్వే ప్రత్యేక బడ్జెట్ గా ఉన్నప్పుడు ఏం జరిగేది, రైల్వే బడ్జెట్ అనగానే అన్ని రాష్ట్రాల ఎంపీలు పోవడము, అన్ని పార్టీల ఎంపీలు పోవడం, మా రాష్ట్రానికి అది ఇవ్వండి, మా రాష్ట్రానికి ఇది ఇవ్వండి అని చెప్పేసి విపరీతమైన ప్రెజర్ పెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్లు కూడా ఇంతకుముందు అన్ని సంకీర్ణ ప్రభుత్వాలు నేచురల్ ఏం చేస్తాయి, సరే వీళ్ళు అడుగుతున్నారు కదా ఏదో ప్రకటిద్దామని చెప్పి ప్రకటనలు చేసి దాని తర్వాత ప్రకటనలు ఎగ్జాక్ట్లీ ఎప్పుడు అమల్లోకి రాలేకపోయేది. కాబట్టి అది ఊరికేనే ఇంప్రాక్టికల్ గా బడ్జెట్ పెట్టడము, ఎవరినో సంతృప్తి పరిచే విధంగా ప్రయత్నం చేయడం తప్ప ఎప్పుడు కూడా లాజికల్ రేషనల్ థింకింగ్ జరగలేదు. కాబట్టి దాన్ని ఆ దుస్థితి నుంచి బయటికి తీసుకురావడానికి ఈ రోజు జనరల్ బడ్జెట్ తో కలపడం జరిగింది. ఇప్పుడు రైల్వేకి సైంటిఫిక్ గా అంటే రాబడి ఎంత, తర్వాత ఖర్చు పెట్టేది ఎంత అని వాళ్ళు సైంటిఫిక్ గా ఆలోచించుకునేటువంటి వెసులుబాటు కలిగింది. సో దీనివల్ల నష్టం ఉండదు, అదనంగా దీనివల్ల లాభం ఉంటుంది. కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్న నష్టాలు ఒకసారి ప్రస్తావించుకుందాం, దాన్ని డిస్కస్ చేసుకుందాం. బడ్జెట్ లోటు ప్రభావం రైల్వేలపై పడే అవకాశం ఉండొచ్చు. నెంబర్ 1, నియంత్రణలో భాగంగా కోత పడే అవకాశం కూడా ఉంటుంది. అంటే మొదట్లో 55,000 60,000 ఇస్తామని చెప్పినా తర్వాత ఇబ్బందుల రీతిగా ఉంటే దాన్ని తగ్గించవచ్చు. ఓట్ల కోసం ఛార్జీలు పెంచకపోతే అభివృద్ధి ప్రణాళికలు కుంటుబడి రైల్వే ఆధునికీకరణకు ఇబ్బంది అయ్యే అవకాశం. ప్రైవేటు పట్టుబడులు రావడం కష్టం. ప్రపంచ స్థాయి సౌకర్యాలు సమకూర్చడంలో కొంత మిగతా శాఖల మీద ఎక్కడైతే కొంత ఒక నిర్లక్ష్య భావము ఉంటుందో అది కూడా రైల్వేల మీద రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం లేదా? ఇప్పుడు ఒకటేంటంటే ఇవన్నీ చేసుకునేటువంటి వెసులుబాటు ఇప్పటికీ రైల్వేస్ ఉంది. జస్ట్ ఏంటంటే ఒక సపరేట్ బడ్జెట్ కాకుండా ఆర్థిక బడ్జెట్ లో భాగంగానే ప్రవేశపెడుతున్నా. దాని ఆటోనామీని ఎక్కడ దెబ్బతీయట్లేదు. సేఫ్టీ విషయంలో ఇంతకుముందు ఏ విధంగా వాళ్ళు ఆన్సరబుల్ టు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కదా. ఎగ్జాక్ట్లీ, ఇట్ ఈస్ ఆన్సరబుల్ టు ద ఫైనాన్స్ డిపార్ట్మెంట్. దట్ డజంట్ మీన్ దట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ విల్ టేక్ అవే ద మనీ ఆఫ్ ద రైల్వేస్. అదేం కాదు. ఇంతకుముందు వాళ్ళు ఏ విధంగా రైల్వేలను పర్యవేక్షిస్తూ పరిరక్షిస్తూ అభివృద్ధి పరుస్తూ ఉన్నారో ఇప్పుడు కూడా అది చేయొచ్చు. ప్రత్యేక బడ్జెట్ వల్ల విపరీతమైనటువంటి ప్రెజర్ ఏదైతే రైల్వేస్ మీద ఉందో అది తగ్గించేటువంటి ప్రయత్నం చేశారు తప్ప మిగతా అన్ని విషయాల్లో యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఏంటంటే గవర్నమెంట్ నుంచి లోన్స్ రూపంలో ఏదైతే రైల్వేస్ కు పోతుందో దాని నుంచి ఇంకా వడ్డీ చెల్లించాల్సినటువంటి అవసరం ఉండదు రైల్వేస్ ఇప్పటి నుండి. ఇక్కడ వారితో విభేదించాల్సిన అవసరం, వారు ముందు చెప్పిన అంశంలోనే ఏమన్నారంటే ఈ పార్లమెంటు పర్యవేక్షణ ఉండదన్నారు. ఉండదో తగ్గుతుంది. ఇక్కడ పార్లమెంటు పర్యవేక్షణ తగ్గింది అంటే పార్లమెంట్ అంటే ఎవరు? ప్రజాప్రతినిధులు. అంటే ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలు ప్రతి పైసా తెలుసుకోవాల్సినటువంటి హక్కుగా ప్రజలు కోరుకుంటారు. అది పార్లమెంటు ద్వారా వారి ఆశయాలను బై ఇంప్లికేషన్ అన్నమాట. ఇది వాస్తవంగా జరుగుతుందా లేదా అనేటువంటి అంశం కాదు ఇక్కడ. అంటే పార్లమెంటు స్క్రూటినీ ఉంది అంటే ప్రజలు పరోక్షంగా స్క్రూటినీ చేస్తున్నట్టే లెక్క. అయితే ఈ డిమాండ్స్ ఇన్ని వస్తున్నాయి అంటే ప్రజాస్వామ్యంలో విభేదాలు వస్తున్నాయి. గతంలో వారు చెప్పిన మాట నిజంగా వాస్తవం. రైల్వే మంత్రి ఏ రాష్ట్రం నుంచి వస్తే ఆ రాష్ట్రంలో ఈయన మా అత్తగారింటికి రైలు కావాలని వేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన మరి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏ రకమైన పక్షపాతం లేకుండా, నెపోటిజం లేకుండా నేను పనిచేస్తాను, దేశ ప్రజలంతా డిస్క్రిమినేషన్ లేకుండా చేస్తానన్నటువంటి వ్యక్తి బెంగాల్ నుంచి వస్తే ఆ రాష్ట్రానికి, బీహార్ అయితే ఆ రాష్ట్రానికి మరలించి అది స్పష్టంగా చెప్పినటువంటి విషయం జరిగింది. మనం అయితే అది మనందరికి తెలిసి మనం దాన్ని విమర్శించే అవకాశం కలిగింది. అప్పుడు ఈ రోజున పార్లమెంట్ కనుక స్క్రూటినీ చేయకుండా ఉంది అంటే ఇది చాలా ప్రధానమైనటువంటి రంగం అని మనం ముందటి నుంచి అనుకుంటున్నాం. మనం రైల్వేస్ దానిపైన ప్రజల పరోక్ష నియంత్రణకి దూరంగా పోతుంది అంటే ప్రజాస్వామ్యాన్ని మనం అభిలషించే వాళ్ళకి కొంత నచ్చే అంశం కాదు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా చాలా పెండింగ్ డిమాండ్లు ఎప్పటి నుంచో ప్రతి రైల్వే బడ్జెట్ కి మనం ఆశపడుతూ ఉంటాం. అసలు అవుతుందా అవుదా అనుకుని కాజేపేట డివిజన్ కానివ్వండి, వాళ్ళ విశాఖ రైల్వే జోన్ ప్రామిస్ చేసింది కానివ్వండి, లేకపోతే సౌత్ అసలు అవును నిరుడు అంతకుముందు సంవత్సరాలు ఇన్ని లైన్లు వేస్తాం, ఇది చేస్తాము, అవేమయ్యాయి?
అవేమైతే మనము మన చిన్నప్పటి నుంచి బీబీ నగరు నడి కూడా వగైరా ఇంటుంటే అది 20 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది, కనీసం 30 ఏళ్ళకైనా వచ్చిందని మనం చూసాం. మనం అంటే ఇప్పుడు గత ప్రభుత్వాలు చెప్పి చేయకపోయినా మరి కొత్తగా వచ్చిన ఈ ఎన్డీఏ ప్రభుత్వం అన్న చేస్తుందని ఆశతో చాలా మంది చెప్పడం వాటికి సమాధానం ఏంటి? గతంలో జరిగిన వాటికి ఏం చెప్తాం మనం? లాస్ట్ ఇయర్ గతంలో విపరీతమైనటువంటి హామీలు గుప్పించేవాళ్ళు. అది అసాధ్యమని ఆ గవర్నమెంట్స్ కి తెలుసు, ఆ ప్రభుత్వ అధినేతలకు కూడా తెలుసు. అంటే అవి డిస్కార్డ్ చేస్తున్నామా? కానీ అవి ఎప్పుడు అమలు జరగపోయేటి. అందుకే కదా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఎస్పెషల్లీ సురేష్ ప్రభు గారు రైల్వే మినిస్టర్ అయిన తర్వాత మీరు చూడండి, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత మొత్తుకున్నా, ఇక్కడ ఉన్నటువంటి ఈవెన్ మా బీజేపీ ఎంపీలు కూడా ఎన్ని ప్రతిపాదనలు తీసుకుపోయినా కూడా ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకే వాళ్ళు ప్రామిస్ చేస్తూ ఉన్నారు. అదే రైల్వే బడ్జెట్ ఇంక్లూడ్ చేశారు. లాస్ట్ రైల్వే బడ్జెట్ మీరు చూస్తే విపరీతమైనటువంటి సాప్స్ ఏమి ఇవ్వలేదు, అమలు చేయలేనటువంటి హామీలు ఎప్పుడు కూడా గుప్పించలేవు. కరెక్టే, కానీ అలా అని పాత వాటిని కూడా ఇవి అమలు కావు అని కూడా డిక్లేర్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళు చెప్పారు ఇవేం అమలు కావు మేము చేయలేవు అని కూడా డిక్లేర్ చేయలేదు కదా. అదే అంటే ఇక అది వాటి గురించి ప్రస్తావించలేదంటే ఇప్పుడు ప్రస్తుతం వాటిని టేకప్ చేయట్లేదు అని అర్థం. మనకు ఉన్నటువంటి నిధులు ఎంత, మనం ఎంత ఖర్చు చేయగలుగుతాం అనేది రైల్వే మినిస్టర్ గా వాళ్ళు ఆలోచించే వాళ్ళు ఆ ప్రకటన చేస్తున్నారు కదా. సో వాట్ ఎవర్ హ్యాస్ బీన్ డన్ ఇట్ ఈస్ సో ఇంప్రాక్టికల్. అందుకనే ఏంటంటే ఇప్పుడు కొత్తగా రైల్వేస్ ని మర్జ్ చేసి దీన్ని ఒక ఫైనాన్స్ బడ్జెట్ లో భాగంగా ప్రకటించడం జరిగింది. దీనివల్ల రైల్వేస్ ఎటువంటి ముప్పు లేదు. ఇంకొకటి ఏం చెప్తున్నా అంటే, గతంలో రైల్వేస్ అనేది ఒక మేజర్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇండియాలో, అందుకని దానికి ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉండేది దాని మీద. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు రోడ్వేస్ అంతే ఇంపార్టెంట్ అయిపోయింది, ఎయిర్వేస్, తర్వాత వాటర్ వేస్ కూడా అంతే ఇంపార్టెంట్ అయిపోయింది. ఈ నాలుగిటి మధ్యలో సినర్జీ కూడా అవసరం. ఒకదానితోనే ఇంకోటి సంబంధం లేకుండా పనిచేసినాయి ఇన్ని రోజులు. అలా కాదు, ఈ నాలుగు కూడా ట్రాన్స్పోర్ట్ సంబంధించినవి కాబట్టి ఒకదానికొకటి కాంప్లిమెంటరీ. దే ఆర్ నాట్ కాంపిటిటివ్, దే ఆర్ కాంప్లిమెంటరీ. కానీ ఎంత ఇంపార్టెంట్ అయినా మిగతా ఫార్మాట్స్ లో ప్రయాణం రైల్వే అనేది ఇప్పటికీ తన ప్రత్యేకత నిలుపుకుంటూ ఉంది. బట్ ద టైమ్ హెస్ కమ్ వేర్ వి నీడ్ టు డ్రా సమ్ సినర్జీ బిట్వీన్ ఆల్ దీస్ 4 మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు ఏమైపోయిందంటే రైల్వేస్ తోని అసలు హైవేస్ కి సంబంధం ఉండదు. ఒక రైల్వే బ్రిడ్జ్ వేయాలంటే హైవేస్ వాళ్ళు పర్మిషన్ ఇయ్యరు. సో అలా చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. అందుకనే ఏంటంటే ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఇంకో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మాట్లాడుకోలేనటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. కాబట్టి అదంతా తగ్గించాలనే ఒక సినర్జీ తీసుకురావాలనే ఒక ప్లాన్ లో భాగంగా ఈరోజు రైల్వే బడ్జెట్ ని జనరల్ బడ్జెట్ తో మర్జ్ చేశారు. మీరు చూడండి, మేబీ దెర్ విల్ బి ఎ డే వేర్ విల్ సే దెర్ ఈజ్ ఓన్లీ 1 ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. హైవేస్ కి, వాటర్ వేస్ కి, ఎయిర్వేస్. ఇప్పుడు ఏమిటంటే మనం ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా, ఎన్ని మార్పులు తీసుకున్నా ప్రజలకు మెరుగైన పరిపాలన ఇవ్వడానికి, సౌకర్యాలు ఇవ్వడానికి. సో ఇప్పుడు రైల్వే భద్రతకు సంబంధించి మనం ఎన్నిసార్లు ఒక నెలకి 2 నెలలకు ఒక యాక్సిడెంట్ చూస్తూ 100 మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి మీద దాని మీద దృష్టి పెట్టాలి. అంటే బుల్లెట్ ట్రైన్స్ గురించి మాట్లాడుకునే మనం ముందు అసలు సామాన్యమైన భద్రత కల్పించలేని దిశలో ఉన్నాం. దాని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. తప్పకుండా అదే నిజంగా ఆందోళనకరమైనటువంటి విషయమే. దురదృష్టవశాత్తు చాలా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. దానిలో ఆ సేఫ్టీని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వం కూడా ఫోకస్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఈ బడ్జెట్ లో చూస్తే మీరు 1,00,000 కోట్ల రూపాయల ఒక కార్పస్ క్రియేట్ చేసింది ప్రయాణికుల సేఫ్టీ గురించి. బిగ్ అమౌంట్, కానీ దాని ఆచరణలో మరి ఎంతో ఏ విధంగా ఒక వర్డ్ మెన్షన్ చేశారు, ఒక సెంటెన్స్ మెన్షన్ చేశారు జైట్లీ గారు, విత్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్ వీఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ సేఫ్టీ మెజర్స్. దానికోసం 1,00,000 కోట్ల రూపాయలు కార్పస్ క్రియేట్ చేస్తున్నాం. సో ఆ 1,00,000 కోట్ల కార్పస్ ను ఉపయోగించి ఏ విధమైన చర్యలు తీసుకుంటారనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. రైట్ సార్, ఇక్కడ డిజిటలైజేషన్ రావు గారు, గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సౌకర్యం, ఇది రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ చెప్తున్నాయి. ఇప్పుడు కేంద్ర స్థాయిలో మొత్తం ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని భారత్ నెట్ ద్వారా 10,000 కోట్ల కేటాయింపు, ఇలాంటివన్నీ. అంటే ఈ డిజిటలైజేషన్ వైపు తీసుకెళ్లే దిశగా తీసుకున్న నిర్ణయాలు ప్రోత్సాహకంగా ఎంతవరకు ఉన్నాయి? 2 రకాలు, ఒకటంటే క్యాష్లెస్ ఎకానమీ వైపు మళ్లించడం కానివ్వండి, లేకపోతే ఇంటర్నెట్ ఎక్కువ మందికి అనుసంధానం చేస్తూ అందుబాటులోకి తీసుకురావడం కానివ్వండి. ఇక్కడ మనకు ముందు డిమానిటైజేషన్ ప్రకటించినప్పుడు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మనం అది దేనికోసం అంటే నల్లధనం అన్నారు. దాని తర్వాత నల్లధనం రావాల్సినంత లేదు అన్నప్పుడు మనం క్యాష్లెస్ ఎకానమీ అయితే మంచిది, ఈ క్యాష్లెస్కు దానికి లింక్ పెట్టాము. ఈ క్యాష్లెస్ ఎకానమీ అన్నప్పుడు మనం 1-2 విషయాలు మర్చిపోయినాం. ఒకటి ఏంటంటే ఆ క్యాష్లెస్ ఎకానమీని నిర్వహించగలిగేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు ఉండాలి. అంటే కావాల్సిన ఏటీఎంలు, బ్యాంకులు, బ్యాంక్ శాఖలు వగైరా మనకు కావాలి. అవి తీరా దూరం మన లెక్కలు చూసినట్టయితే మన దేశంలో 6.5 లక్షల గ్రామాలు ఉన్నట్టయితే మనకున్న బ్యాంక్ శాఖలు 40,000 ఉంటే ఎన్ని చోట్ల బ్యాంక్ శాఖలే లేవు. బ్యాంక్ శాఖలు లేవు, అట్లాగే మనకి ఏటీఎంస్ కూడా అంతే సంఖ్యలో 2 లక్షలే ఉన్నాయి మనకు. ఆ ఏటీఎంలు గ్రామ ప్రాంతాల్లో తక్కువగా ఉన్నాయి.
ఏది ప్రజల దామాషాలు చూస్తే అందుబాటులో లేవు. ఉన్నాయి కూడా అక్కడ మనం మొత్తం మన భారతదేశం దీని పరిస్థితి స్థితిగతులు అన్ని ఆలోచిస్తే మనకున్నటువంటి విద్యుత్తు ఉత్పత్తి డిమాండ్ సప్లై మధ్య ఉన్న గ్యాప్ గ్రామ ప్రాంతాల్లో ఎంత ఉంది. అది లేనప్పుడు ఏటీఎంస్ నడుస్తున్నాయా? అది 30-40% వరకు ఏటీఎంస్ మన మామూలు టైంలో కూడా అది నడవడం లేదు, లేదు. అదేమో మనం ఆ వ్యవస్థకు సంబంధించిన తర్వాత మన దేశంలో ఉన్నటువంటి అక్షరాస్యత ఎంత అనేది మనం తీసుకోవాలి. దాంట్లో అక్షరాస్యతలో ఫైనాన్షియల్ లిటరసీ ఎంత అనేది మనం చూడాల్సినటువంటి తర్వాత మూడో అంశం మనం చూసింది మన ఎకానమీ. మనం అనార్గనైజ్ సెక్టర్లో ఉన్నటువంటి 90% ఆఫ్ ఎంప్లాయీస్ అనార్గనైజ్ సెక్టర్లో మనకున్నారు. అయితే మనం బ్యాంకింగ్ అవసరాలు అనేది మనకి ఎప్పుడు వస్తాయంటే మనం రోజు సంపాదించుకునేటువంటిది మన ఆహారానికి పోగా కొంత మనం నిల్వ చేసుకుంటాం అన్నప్పుడు. అట్లాంటి అవకాశం ఉన్నటువంటి దేశ ప్రజలు ఎవరి లెక్కలు ఎన్ని చెప్పినప్పుడు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఒక 60-70% దాకా అట్లాంటి వాళ్ళకి అసలు బ్యాంకే అవసరం లేదు. అయితే ఒక పిల్లలాట్లాగా బ్యాంకులో వేసి మళ్ళీ తీసుకోవాలన్నట్టే ఉంది, వాళ్ళకి మిగులు లేదు. కనుక అక్కడ క్యాష్ వల్ల వీళ్ళు సంఖ్యాపరంగా చూసి ఒక 47% మనకు అనార్గనైజ్ సెక్టర్ నుంచి వచ్చేటువంటి మనీ అని చెప్తున్నారు. ఆ మనీ అంతే అయినా 90% ప్రజలనే సంగతి మనం మర్చిపోకూడదు. మిగతా పెద్దవాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బును వాళ్ళు ఈ వ్యవస్థ ద్వారా తీసుకుంటారు. అయితే ఇక్కడ మనం ఏంటంటే ఫోర్స్డ్గా మన ప్రాధాన్యాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయారిటీస్ తప్పుడు ప్రయారిటీస్గా మనం ముందు పెట్టుకొని ముందు ఆదాయాలు పెంచాలి, ఉద్యోగిత పెంచాలి, ప్రజల జేబులో డబ్బులు పెంచాలి, బ్యాంకులు దానికి మాధ్యమాలుగా మనం ఉపయోగించుకోవాలి, వాళ్ళకి పరపతి అందేటట్టుగా చూడాలి, బ్లాక్ మనీని మనం నిర్దాక్షిణ్యంగా రాకుండా చూడాలి. ఆ సోర్స్ ఎక్కడైతే ఉందో దాన్ని మనం ఆపాలి. డబ్బులు ఎక్కడైతే ఉన్నాయో మీరు పన్నులు అన్నారు, పన్నులు వేయాలి అంటే ఆదాయాలు వచ్చిన వాళ్ళు ఆదాయాలు ఎక్కడున్నాయి అక్కడ మనం పన్నులు వేసి తెచ్చుకోవాలి. పన్నులు జీడిపి రేషియో మనం చూసినట్టయితే మన దగ్గర తక్కువ ఉందని మంత్రి గారే చెప్పారు. మనం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు చూస్తే ఒకప్పుడు 98% దాకా ఇన్కమ్ ట్యాక్స్ ఉండేది. ఇంత హార్ష్గా ఉందా కొంత దాటితే అని. ఇప్పుడు అది 30% వచ్చింది. అంటే ఏంటి, మనము ధనిక వర్గాలు ఆ మాట మనం ఉపయోగించినట్టయితే 1 కోటి ఉన్న వాళ్లకు 60 లక్షలు మనము ఏటేటా మనం తగ్గిస్తూ వస్తున్నాం. అంటే అంత ఎక్కువగా ఉండాలని కాదు, ఈ 30% 40% దాకా కూడా వెళ్ళొచ్చు కదా. దానికి కొంత 1% కనుక పెరిగితే అంటే బహుళ సంఖ్యాకుల మీద 1% వేసి ఆదాయం లేని వాళ్ళపైన వేస్తే ఆ ఈల్డ్ అనేది తక్కువగా ఉంటుంది మనకు కదా. అట్లా కాకుండా ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళపైన మనం మామూలుగా మన ఈ డాల్టన్ లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు కూడా చెప్పేటువంటి ఈ టాక్సేషన్ ప్రిన్సిపల్స్లో హెవియర్ వెయిట్స్ అండ్ బ్రాడర్ షోల్డర్స్ అని అంటారు. అట్లా వేసినప్పుడు అక్కడి నుంచి మీరు డబ్బులు వస్తాయి తప్ప కాదు. అయితే డిజిటలైజేషన్ మాట మీరు అడుగుతున్నారు. అయితే ఇక్కడ మనం ఏదో ఒక పద్ధతిన క్యాష్లెస్ ఎకానమీ వైపు మనం ఈ నిర్ణయం తీసుకున్నాం కనుక దాన్ని విస్తృతపరచడానికి అనుగుణంగా మంచిదంటారా కాదంటారా? అది అవసరమైంది కాదు, ప్రధానమని కాదు అని. మనకి ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే క్యాష్లెస్ ఎకానమీ వైపు ఫోర్స్ఫుల్ గా మనం వెళ్తే ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అని ఇవ్వడం జరిగిందండి. ఆ కార్డ్స్ ఇవ్వడమే జరిగింది కానీ ఆ కార్డుగా ఉపయోగించుకునేటువంటి పరిస్థితి రైతుకి ఏర్పడలేదు. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి రుణం తీసుకుంటాడు, ఒకే దఫాలో తీసుకుంటాడు, అంతకు మించి ఇవ్వరు ఆయనకు. దాని తర్వాత ఒక కార్డు పాస్బుక్ 2 ఉంటాయి. ఎన్ని కార్డులు ఉన్నాయంటే ఇన్ని కార్డులు ఉన్నాయని చెప్తాం, ఇన్ని కోట్ల కార్డ్స్ అని చెప్తున్నాము. అట్లాగే డిజిటలైజ్ చేస్తే మనము మన దగ్గర అంత డబ్బు ఎక్కడిది. ఇది మంచి చెడు అని నేను చెప్పడం లేదు, ఇప్పుడు ప్రధాన అంశం కాదు అని చెప్తున్నాను నేను. ఒప్పుకుంటారా ప్రధాన అంశాల్లో ప్రేరంశంగా లేదు అనేది రావు గారు? డెఫినెట్ గా డిజిటల్ ఎకానమీ అనేది చాలా పెద్ద ప్రయారిటీ. ఎందుకు పెద్ద ప్రయారిటీ అంటున్నా అంటే ఈరోజు దేశంలో 70% మంది యువకులు ఉన్నారు. వీళ్ళ దగ్గర 80 కోట్ల మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, స్మార్ట్ ఫోన్స్. అందరు కూడా ఇంటర్నెట్ యాక్సెస్ చేయొచ్చు. ఇంటర్నెట్ ద్వారా ఎన్ని ఉపాధి అవకాశాలు, ఎన్ని విద్యా అవకాశాలు ఏర్పడుతున్నాయి మన అందరికీ తెలుసు. కాబట్టి ఇంకా ఈ సిచ్యువేషన్లో కూడా ఇంకా మనం డిజిటల్ ఇండియాని, డిజిటల్ ఎకానమీని కనుక బూస్ట్ చేయలేకపోతే మన యువతను మనమే నిర్వీర్యం చేసిన వాళ్ళం ఎంతో. అదే సమయంలో పేదరికంతో ఎంతమంది చనిపోతున్నారు అనే అంశం కూడా ప్రస్తావించారు. అది కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు షార్ట్ టర్మ్ థింగ్స్ కి ప్రయారిటీ ఇస్తూనే లాంగ్ టర్మ్ గోల్స్ కూడా మనం ప్రయారిటీ ఇవ్వాలి. లేకపోతే ఏమవుతుంది, మనం కావాల్సినటువంటి మనం కలలు అంటున్నటువంటి భారతాన్ని మనం నిర్మించలేం. అంటే మనం కేవలం ఏంటంటే ఇప్పుడు పావర్టీ ఉంది కాబట్టి ఇమ్మీడియట్ వెల్ఫేర్ స్కీమ్సే అనౌన్స్ చేయాలి, ఇంకా డెవలప్మెంట్ స్కీమ్స్ అవసరం లేదు అని అనుకోలేం. ఎందుకంటే వీ హ్యావ్ టు ప్రిపేర్ కంట్రీ ఫర్ డీకేడ్స్ టు కమ్. కాబట్టి ఇప్పుడు డిజిటల్ ఇండియాకి ఈ రోజు కాదండి ప్రయారిటీ ఇచ్చింది, డిజిటల్ ఇండియాకి ఈ రోజు కాదు. మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్ నుంచే డిజిటల్ ఇండియా అని ఒక ప్రోగ్రామ్ పెట్టి దానికి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. డిజిటల్ ఇండియా భాగంలోనే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్,
డిజిటల్ లిటరసీ, తర్వాత డిజిటల్ ఇనిషియేటివ్స్ అంటే ఈ సేవ మీ సేవ ఇలాంటివి. సో ఈ మూడింటికి ప్రాధాన్యం ఇస్తూ ఈ గవర్నమెంట్ ముందుకెళ్తా ఉంది. ఇప్పటికే దాదాపు 1,00,000 గ్రామాలకు పైగా బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఇచ్చింది. మళ్ళీ ఈ సంవత్సరం భారత్ నెట్ ద్వారా 10,000 గ్రామాలకు 1,50,000 కోట్ల రూపాయలతో ఇంటర్నెట్ ఇవ్వబోతా ఉంది. మీరు డైరెక్ట్ దాని బెనిఫిట్ ఈ రోజు బడ్జెట్ లోనే ప్రస్తావించారు జైట్లీ గారు. స్వయం అనే ఒక ఆన్లైన్ యూనివర్సిటీ ద్వారా 350 కోర్సులను ఆఫర్ చేయబోతా ఉంది గవర్నమెంట్. ఏటూరు నాగారంలో తాండాల్లో ఉన్నటువంటి ఒక విద్యార్థి కూడా అక్కడ ఉండి ఇంటర్నెట్ ద్వారా కోర్సెస్ చదువుకొని వారు ఎగ్జామ్ రాసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానివల్ల అనేకమైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి. మనం ఒకప్పుడు అసలు కంప్యూటరే వద్దనేది దేశం, కానీ కంప్యూటర్ ద్వారా ఎన్ని మ్యాజిక్స్ జరిగినాయి. కాబట్టి ఈ రోజు డెఫినెట్ గా డిజిటల్ ఇండియాకి, డిజిటల్ ఎకానమీకి ఒక పెద్ద పుష్ అవసరము. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ద్వారా మీరు చూడండి, ఈ రోజు డిమానిటైజేషన్ తర్వాత ఏ విధంగా మనకు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ పెరిగారు మీరు చూడండి. అంటే ట్రాన్స్పరెన్సీ పెరగడం వల్ల దీనివల్ల ఇంపాక్ట్ ఏంది అనేది డైరెక్ట్ మనం లాస్ట్ 2 months లో చూసాం. 4% ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ పెరిగారు. ఎందుకు? ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేసింది కాబట్టి. డిజిటల్ ఇండియాకి ఈ గవర్నమెంట్ కాదు, ప్రతి గవర్నమెంట్ కూడా దాన్ని ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పందలోనే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంటా ఉన్నాయి. రైట్, కంటిన్యూ చేద్దామండి. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత పన్నులకు సంబంధించి చేసిన సవరణలతో ఎంతవరకు హ్యాపీగా ఉంటారు దేశ ప్రజలు అనే అంశం గురించి మాట్లాడదాం. బ్యాక్ రావు గారు, పన్నులు అందరూ ఎదురు చూస్తోంది. ఉద్యోగస్తులు ఖచ్చితంగా శాలరీడ్ వాళ్ళు పన్నులు కట్టక తప్పదు. అయితే 130 కోట్లలో రిటర్న్లు దాఖలు చేస్తోంది 1,74,00,000 మంది. అంటే 130 కోట్ల మంది ఉద్యోగాలు చేస్తారని కాదు, ఓవరాల్ గా మనకు లెక్క అనుకుంటే. సో ఇప్పుడు దీన్ని పెంచడానికి, ఎక్కువ మందిని పన్ను పరిధిలోకి తీసుకురావడానికి తీసుకున్న చర్యల ద్వారా గవర్నమెంట్ అనుకున్న లక్ష్యం ఎంతవరకు సాధించే అవకాశం ఉంటుంది? వీళ్ళు ఏంటంటే కనీసం ఈ 2.5 లక్షల థ్రెషోల్డ్ లిమిట్ ఉంది కదా, అది 3 లక్షలకైనా వస్తుందేమో, కొంచెం టింకరింగ్ చేసిన అనేటువంటి ఆశలో ఉన్నారు. అది జరగలేదు. కాకపోతే వాళ్ళు కట్టేటువంటి పన్ను రేటు 10కి బదులు 5 అంటే 5%. ఆ మధ్యన ఇప్పుడు 2.5 లక్షల వాళ్ళకి 50,000 వరకు వాళ్ళు పొదుపు చేసుకునేటువంటి వెసులుబాటు ఉంది. అది ఉంటే 3 లక్షల వరకు పన్ను పడదన్నారు. అయితే 50,000 పైన అది పన్ను పడకపోవడం కాదు, అది పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ట్యాక్స్ మళ్ళీ వాళ్ళు తీసుకున్నప్పుడు. అయితే మొత్తం మీద మనం వెరసి చూసినట్టయితే ఒక 5%, 2.5 లక్షల పైన 5 లక్షల వరకు చెల్లించే వారిపైన ఆ పన్ను వెసులుబాటు వచ్చింది. ఇంకా 5 లక్షలు దాటి ఉన్నటువంటి వాళ్లకు 2.5 లక్షల మధ్య ఉన్న దాని మీద మనం లెక్కిస్తే 7,500 ఎంతో అవుతుందో ఆ మేరకు వెసులుబాటు వచ్చింది మనకు. అయితే మరో పక్కన మనకి ఇన్ఫ్లేషన్ లేదు అని చెప్తున్నారు కనుక అది రియల్ టర్మ్స్లో పెరిగినట్టుగా భావించేటువంటి భావన కలుగుతుంది. అయితే ఇన్ఫ్లేషన్ అనే దాంట్లో కూడా మనకు రకరకాల ఇండికేటర్స్ ఉంటాయి. మనకు రీటైల్ ప్రైసెస్ ఎట్లా ఉన్నాయి, మనకు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఎట్లా ఉంది, మళ్ళీ కన్జ్యూమర్ ప్రైస్ ఏ రకంగా ఉంటుంది మనకు అనేది. అట్లా చూస్తే సామాన్యులు కొనేటువంటి రీటైల్ ప్రైస్ ఇండెక్స్ చూడండి, అవి రెండు ఒకలాగా వెళ్ళడం లేదు హోల్సేల్ ప్రైస్ కనుక. అక్కడ ధరలు పెరుగుతున్నవైనా ఓ పక్క కనిపిస్తుంటేనే మనకు ఇన్ఫ్లేషన్ తగ్గుతున్నట్టు కూడా కనిపిస్తుంది. కనుక ధరలు పెరుగుతున్నాయని ఓ పక్క సామాన్యులు మొత్తుకుంటున్నారు అంటే వాడు అంగడికి వెళ్ళి కొన్నప్పుడు ఉండేటువంటిది. ఇక్కడ లెక్కలు ఏం చూపిస్తున్నాయంటే కొన్ని వస్తువులు తీసుకొని మనం బాస్కెట్ ఆఫ్ గూడ్స్ అని చెప్తాం దాంట్లో వాటి సగటు తీసుకుంటాం. ఆ సగటు తీసుకొని మనకు గ్యాప్ ఉంటుంది, ల్యాగ్. ఇవాళ టెండర్స్ అవన్నీ తీసుకొని ఈ రోజు దాని ప్రైస్ చూసుకొని దాన్ని మనం వర్కౌట్ చేస్తాం. అంటే ఇక్కడ నేను చెప్పేదంటే ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుతుంది అని చెప్పినంతగా ఆయా వస్తువులకు అంతగా తగ్గడం లేదు. కనుక మొత్తం మీద చూసినట్టయితే ఈ కలిగించినటువంటి వెసులుబాటు కొంత కలిగించిన మాట వాస్తవమే, కానీ అది అంత సంతృప్తికరంగా అక్కడ కలగలేదు. 3 లక్షలకు మించి బ్యాంకులో నగదు స్వీకరించడానికి లేదు, ట్రాన్సాక్షన్ లిమిట్ ఇస్ 3 lakhs. ఇక్కడ ఏంటంటే మరి ప్రభుత్వం చాలా సీరియస్గా క్యాష్ ట్రాన్సాక్షన్ జరగకూడదు, బ్యాంక్ ద్వారా జరగాలి, డిజిటలైజ్ చేయాలి అనేటువంటి ఒక నిర్ణయం చాలా దృఢంగా సంకల్పం ఉంది. ఆ సంకల్పంలో భాగంగా 3 లక్షలు అసలైతే ఇంకా 3 లక్షలు రావడం వల్ల కొంత ఊపిరి తీసుకున్నట్టుగా ఉంది వాళ్ళకు, కొంత ఫెల్ట్ రిలీఫ్. రీజన్ ఎందుకంటే 50,000కే చేస్తారేమో, దానిపైన పన్నులు వేస్తారా అనేటువంటి భయం ఉంది. ఉంటే కనీసం అయితే ఫేజెస్లో తెద్దాం అనుకున్నారో మరేంటో, కానీ అది 3 లక్షల వరకు జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్ అన్ని లోపలనే మాత్రమే క్యాష్ ట్రాన్సాక్షన్స్కి చేస్తామని అన్నారు. అంటే ఆ మేరకు దానిపైన చేసే వాళ్ళకి అది అసౌకర్యంగా ఉంటుంది. 3 లక్షలు మన ఈ బీద దేశంలో అంత పెద్ద 3 లక్షలు ఈజ్ నాట్ వెరీ బ్యాడ్. రాకేష్ గారు, పన్నుల విషయం మధ్యతరగతి వాళ్ళకి చాలా మంచి బడ్జెట్. ఎందుకంటే ఇప్పుడు
ఆనెస్ట్ ట్యాక్స్ పేయర్ మీదనే మొత్తం బర్డెన్ ఉంది ఈ దేశంలో. ఆ వాళ్ళ మీదకి కొంత రిలీఫ్ ఇచ్చే విధంగా ఈ బడ్జెట్లో కొన్ని ప్రకటనలు చేశారు. ఎస్పెషల్లీ ఏంటంటే 2.5 lakhs నుంచి 5 lakhs మధ్యలో 10% ఉన్నటువంటి వాళ్ళకి 5% చేయడము, దానివల్ల స్ట్రైట్ అవే 12,500 రూపీస్ బెనిఫిట్ వస్తూ ఉంది. అది కాకుండా 3 lakhs వరకు ఉన్న వాళ్ళకి 0% ట్యాక్స్. అంతకుముందు అప్ టు 2.5 0% ఉండేది, ఇప్పుడు అప్ టు 3 lakhs 0% ట్యాక్స్. అక్కడ కూడా కొంత బెనిఫిట్ ఉంది సేవింగ్స్ చేసుకుంటే. అది కాకుండా అబోవ్ 5 lakhs ఎంతైనా ఉండని వాళ్ళ ఇన్కమ్ 12,500 రూపీస్ డైరెక్ట్ రిబేట్ వస్తూ ఉంది. సో ఈ విధంగా చూస్తే ఏంటంటే ప్రతి మనిషికి కొంత బెనిఫిట్ ఇచ్చాడు. 12,500 రూపీస్ మినిమం బెనిఫిట్ ప్రతి ఒక్కరికి ఇచ్చారు. దానివల్ల కొంత పర్చేస్ పవర్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా ఏంటంటే ట్యాక్స్ పేయర్ మీద బర్డెన్ తగ్గించేటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. ఎలా ప్రారంభమైంది అంటే నెంబర్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ పెంచేటువంటి ఆలోచన చేసింది గవర్నమెంట్. ఏ విధంగా ఒకటి ఫస్ట్ టైం ట్యాక్స్ పేయర్స్ మీద స్క్రూటినీ ఉండదని చెప్పింది గవర్నమెంట్. తర్వాత సింప్లిఫై చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఓన్లీ ఒక సింగిల్ పేపర్ మీద మీరు ట్యాక్స్ ఫైల్ చేయొచ్చు, అంత ముందులా కాంప్లెక్స్గా లేదు. కాబట్టి సింప్లిఫై చేయడం ద్వారా ఎక్కువ మంది ట్యాక్స్ పేయర్స్ ట్యాక్స్ నెట్లోకి తీసుకురావడం ద్వారా ఆనెస్ట్ ట్యాక్స్ పేయర్ మీద బర్డెన్ తగ్గించి ఈ దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు డిమానిటైజేషన్ కి ముందు ప్రధానమంత్రి గారు చెప్పిన కారణం నల్లధనాన్ని అంతం చేయడం. నల్లధనం ఎవరైతే ఇక్కడ కొన్ని విదేశాల్లో కూడా దాచుకున్నారో మొదటి నుంచి మీరు చెప్పింది, దాని గురించి ఇంకొంచెం క్లియర్ గా ఏమైనా చెప్పుంటే బాగుండేదా? వాళ్ళ మీద చర్యలు ఉంటాయని ఒక విషయం అయితే ప్రస్తావించారు జైట్లీ గారు, కానీ ఇంకొంచెం డీటెయిల్డ్ గా చెప్పుంటే బాగుండేది అనిపించింది. మరి దాని మీద మీ ఒపీనియన్? అంటే ఇప్పుడు ఒకటి ఇప్పుడు ఎస్పెషల్లీ ఏంటంటే బ్లాక్ మనీ విషయంలో చాలా కఠినంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందనే మెసేజ్ అందరికి వెళ్ళింది. దాంట్లో ఒక స్టెప్ ముందుకెళ్ళి ఈరోజు జైట్లీ గారు ఒక వ్యాఖ్య చేశారు. అంటే ఎకనామిక్ అఫెండర్స్ విషయంలో వాళ్ళ యొక్క ఆస్తులను కన్ఫిస్కేట్ చేసుకునే విధంగా మేము ఒక లా తీసుకొస్తామని నేను చెప్పారు. సో బహుశా ఆ లాలో ఇంకా మరిన్ని చర్యలు ప్రకటిస్తారేమో అని నాకు అనిపిస్తాం. సో డస్ ఇట్ మీన్ అండి రావు గారు, అంటే ఎవరైతే ఎగ్గొట్టి 1,000 కోట్లు విదేశాల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇందులోకి తీసుకొచ్చి ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఏదో కొత్త లా ఒకటి కేంద్రం చేయబోయే చట్టం ద్వారా అట్లా ఉంటుందని నేనేం అనుకోవడం లేదు. ఎందుకంటే తీసుకున్నటువంటి చర్యలు ఏమవుతున్నాయంటే బెనిఫిట్ తక్కువ ఉంటుంది, కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, మొత్తం దేశ ప్రజల మీద భారం పడి ఇన్కన్వీనియన్స్ అవ్వడం అనేది అది సాధారణమైన ఇన్కన్వీనియన్స్ కాదు. ప్రాణాలు కూడా పోయే, బ్యాంక్ కౌంటర్లో కూర్చున్న వాళ్ళు చచ్చిపోయారు, క్యూలో నిలబడ్డ వాళ్ళు చచ్చిపోయారు. దానివల్ల ప్రయోజనం వచ్చిందంటే 0.5% జీడిపి తగ్గిందని ప్రభుత్వ లెక్క. 0.25 to 0.5% జీడిపి తగ్గిందనేది. దాని తర్వాత అనార్గనైజ్ సెక్టర్ చాలా ఇంపార్టెంట్ సెక్టర్, దానిపైన కూడా ప్రభావం చూపించిందని. కనుక విదేశాల్లో ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం కూడా మనం చూస్తే డిమానిటైజేషన్ని ఎవరు బాగా విమర్శిస్తున్నారు అని చూసినట్టయితే కార్పొరేట్ వర్గాలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎక్కడ బయటకు వచ్చి విమర్శించిన సందర్భం కనిపించలేదు. అంటే వాళ్ళకేమి ఇబ్బంది కనిపించలేదు. అంటే ఆ క్వశ్చన్ ఆ వెసులుబాటు అనేది ఉండే వాళ్ళకు ఉంటుంది. ఆ చిన్నవాళ్ళు ఇప్పటికి కూడా ఈ రోజున కూడా నా దగ్గర ఇంకా 5,000 ఉన్నాయి, 2,000 ఉన్నాయి, జబ్బు పడి నా దగ్గర ఇంట్లో ఉంది, నేను జమ చేసుకోలేకపోయినా అనే ప్రశ్నలు అక్కడక్కడ ఇంకా వినిపిస్తున్నాయి. అంటే పెద్ద ఇబ్బంది బహుళ ప్రజానికానికి కలిగింది. కనుక బయటకు పోయిన డబ్బును మనం తెప్పిద్దామని కానీ మరొకటి చేద్దాము అని అంటే మొత్తం ప్రక్షాళన మనకు రాజకీయంగా మౌలిక అంశాల్లో దేశంలో కనుక ఉండి ఈ అవినీతిని కనుక నిర్మూలించే దిశగా కనుక ప్రక్షాళన జరిగినప్పుడు ఇది సాధ్యమవుతుంది. కానీ మనం సిమ్టమ్స్ని ట్రీట్ చేస్తూ పోతుంటాము అని అంటే అది కౌంటర్ ప్రొడక్టివ్. సార్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రక్షణ రంగం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. 2,74,000 కోట్ల ఎలొకేషన్స్ ఇవాళ మనం గతంలో బుద్ధి చెప్పడానికి చేసిన సర్జికల్ స్ట్రైక్స్ కానివ్వండి, లేకపోతే మన ధోరణి ఇది అని చెప్పి ఒక ప్రయత్నం చేసాం శత్రు దేశాలకి. సో ఈ నేపథ్యంలో రక్షణ రంగానికి మన కేటాయింపులు సరిపడా ఉన్నట్టేనా? రక్షణ రంగం దాదాపు 2,75,000 కోట్లు. రక్షణ రంగం అనేప్పటికీ అంత సులభంగా మనం కామెంట్ చేసే విషయం కాదు. ఎందుకంటే మొత్తం మన జియో పొలిటిక్స్, మన పక్కన ఉన్న దేశాలు కానీ ఇతర దేశాలు కానీ, తర్వాత ఆయుధ సంపత్తి ఎంత ఉండాలి, ఎంత రక్షించుకోవాలి అనేది ఒక అంశం కాగా, ఈ రక్షించుకోవడానికి ఉండేటువంటి ఓ స్థాయిలో ఆర్థిక స్థాయిలో ఉన్నటువంటి దేశం ఏ మేరకు అమెరికాను ఎదుర్కోవాలి అంటే ఆ మేరకు ఎదుర్కోవాల్సిన దేశానికి ఏ మేర సంపత్తి ఉండాలి. ఎంత సంపత్తి ఉన్నా కూడా ఈ రాజకీయ వ్యవస్థ మొత్తం ప్రపంచంలో ఉన్నప్పుడు ఈ రక్షణ దాంట్లో మనం కొంచెం ఎక్కువగా పెట్టుకోవడం వల్ల అదనపు రక్షణ కలుగుతుంది కానీ మరొకటి కాదు అక్కడ. కనుక మనం స్ట్రాటజిక్గా ఆలోచించి అంతకుముందు మనం ఎంత వెచ్చించాము, ఇప్పుడు ఎట్లా చేస్తున్నాము అనే దాన్ని చూడాలి తప్ప
మనం విధంగా రక్షణ కొన్ని పైన ఎక్కువ దేశాలు- పెట్టడం వల్ల కొన్ని దేశాలు మంచిదని- రక్షణ అది మీద మంచిదని పెట్టే- రక్షణ పెరగడం మంచిది. పెట్టే నిధులు తగ్గించుకుంటూ వెళ్తున్న పరిస్థితి అంటే కూడా మొత్తం మనం వరల్డ్ ఓవర్ కనుక చూసినట్టయితే ఇది డిస్ట్రక్టివ్ ఎక్స్పెండిచర్, అది తగ్గించాల్సి ఉంటుంది. ఓకే. కానీ మొత్తం వరల్డ్ ఓవర్ కూడా మనకు ప్రజల శ్రేయస్సు మనం ముఖ్యము అనుకుంటే ఎంత వృధా అవుతుంది రక్షణ రంగంలో అనేది మొత్తం దేశం మొత్తం ప్రపంచం మొత్తం పైన కూడా అవుతుంది. దాంట్లో ఈ ఒక్క దేశాన్ని ఐసోలేట్ చేసేది ఇంకా తగ్గించాలి పెంచాలి అనేది తప్పుడు సంకేతాలను ఇచ్చేటువంటి వ్యాఖ్య అవుతుంది. రైట్. రాకేష్ గారు మీరేం చెప్తారు దీని గురించి? నేషనల్ సెక్యూరిటీ సరిహద్దుల పరిరక్షణ అనేది ఈ ప్రభుత్వానికి ఒక ప్రధానమైనటువంటి అంశం. అందుకనే ఓరోప్ ఏ ప్రభుత్వం చేయలేదు 1 ర్యాంక్ 1 పెన్షన్. కానీ మా ప్రభుత్వం మాత్రం 1,00,000 కోట్ల రూపాయల బర్డెన్ పడినా కూడా దాని విషయంలో ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళింది. ఇప్పుడు ఎస్పెషల్లీ ఏంటంటే మిగతా కంట్రీస్ వేరు మనది వేరు. ఒక వెస్ట్ సైడ్ మనం పాకిస్తాన్, అటు ఈస్ట్ సైడ్ చైనా అండ్ బంగ్లాదేశ్, కింద శ్రీలంక కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి మనకు రిలేషన్స్. కాబట్టి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మనం డిఫెన్స్ని స్ట్రెంథెన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అల్టిమేట్గా డిఫెన్స్ ఎందుకంటే శాంతి కోసం, మంచి పీస్ఫుల్గా దేశం ఉండాలి, దేశ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో సౌభాగ్యాలతో ఉండాలంటే దేశ పరిరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం ఎంత బడ్జెట్ అయినా కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఈరోజు గత బడ్జెట్ కంటే ఈసారి మరింత పెంచి 2 లక్షల మీరు అన్నట్టుగా 70,000 కోట్ల రూపాయలు 80,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం కేటాయించింది. సో డెఫినెట్గా ఇదే కాదు, డిఫెన్స్ సంబంధించి ఏ విషయంలో అయినా కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం డెఫినెట్గా ఒక ముందుకెళ్ళి నిర్ణయాలు తీసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రావు గారు. థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు. ఇది బడ్జెట్ 2017-18కి సంబంధించి స్పెషల్ లైవ్ షో. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.